హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామాలో మనం ఒక ఇంట్రెస్టింగ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ అలాగే వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక లవ్ స్టోరీని చూడబోతున్నాం. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో చూసేసి లైక్ చేసేసి కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక డ్రామాలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ యాన్ని చూపిస్తారు. ఆమె వర్కర్ ఒకడు వచ్చి, మేడం ఇది లాస్ట్ క్వార్టర్ ఫినాన్షియల్ రిపోర్ట్. మనం బ్యాంక్ కి 30 మిలియన్స్ అప్పు కట్టాలి. పైగా మన ఫ్యాక్టరీలో అందరూ డిజేబుల్డ్ పర్సన్స్ మాత్రమే వర్క్ చేయడం వల్ల మనం అనుకున్న రిజల్ట్స్ రావడం లేదు మేడం అని చెప్తాడు. అంతలోనే మిగతా డిజేబుల్ వర్కర్స్ అందరూ అక్కడికి వస్తారు. యాన్ వాళ్ళ వైపు చూసి స్మైల్ ఇస్తూ, ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది, సో మీరు టెన్షన్ పడకండి అని ధైర్యం చెప్తుంది. ఇంకో వర్కర్, కానీ కోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది మేడం, మనం టైం కి డబ్బులు కట్టకపోతే మన కంపెనీని మూసేస్తారు అని టెన్షన్ పెడతాడు. సరిగ్గా అప్పుడే మన డ్రామా హీరో ఫెంగ్ ఎంట్రీ ఇస్తాడు. అతను చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని అసిస్టెంట్ అంటాడు, ఇది బిల్డింగ్ మెటీరియల్స్ రిపోర్ట్. ఈ రోజు మనం ఇక్కడికి ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాం. ఈ ఫ్యాక్టరీకి రిలేటెడ్ కేసులో మనం ఆల్రెడీ గెలిచాం, కానీ ఇక్కడ డిజేబుల్ వర్కర్స్ మాత్రమే పని చేయడం వల్ల ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉంది. బిజినెస్ గ్రోత్ లేక కంపెనీ చాలా లాస్ లో నడుస్తుంది అని హీరోయిన్ యాన్ ని పరిచయం చేస్తాడు. ఫెంగ్ యాన్ ని చూసి ఈ ఫ్యాక్టరీ క్యాపిటల్ గ్యాప్ ఎంత అని అడుగుతాడు. దాంతో అతను యాన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోతాడు. ఫెంగ్ అసలు నమ్మకం కుదరదు. నాకు ఇంత ఈజీగా డబ్బులు దొరికేసాయా అని అనుకుని ఫెంగ్ ని చూసి, నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది. ఆ మాట వినగానే ఫెంగ్ షాక్. పక్కనున్న ఫ్రెండ్ ని చూడగానే అతను ఆల్రెడీ షాక్ లో ఉంటాడు. యాక్చువల్ గా అసలు ఏం జరుగుతుందంటే, యాన్ కోఆపరేషన్ గురించి మాట్లాడడానికి ముందు ఒకసారి ఫెంగ్ ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు అతని ఫ్రెండ్ ఆమెతో అంటాడు, నువ్వు చూడడానికి సేమ్ ఫెంగ్ ఫస్ట్ లవ్ లాగే ఉన్నావు, అతను ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నాడు అని చెప్తే యాన్, అవునా నిజంగానా అని అంటుంది. అతను అవును, అంతేకాదు ఫెంగ్ గ్రాండ్ మదర్ కి మతిమరుపు ఉంది. ఫెంగ్ తన ఫస్ట్ లవ్ అయిన షాన్ వేవేనే పెళ్లి చేసుకోవాలనేది అతని ఆఖరి కోరిక అని చెప్తాడు. అప్పుడు యాన్ మనసులో, అతను నా కంపెనీకి హెల్ప్ చేస్తున్నప్పుడు నేను అతనికి కూడా హెల్ప్ చేయాలి కదా అని డిసైడ్ అవ్వడం వల్లనే అతన్ని పెళ్లికి అడుగుతుందన్నమాట. ఇక ప్రెసెంట్ కి వస్తే వాళ్ళిద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తారు. యాన్ మనసులో, నాకు కంపెనీ కోసం డబ్బులు కావాలి, ఫెంగ్ కి వాళ్ళ గ్రాండ్ మదర్ హెల్త్ కోసం ఒక సబ్స్టిట్యూట్ వైఫ్ కావాలి, అందుకే నేను ఈ డీల్ కి యాక్సెప్ట్ చేశాను అని అనుకుంటుంది. వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత యాన్ తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఫ్రెండ్ ఫోన్ లో, నేను పంపిన గిఫ్ట్ నీకు అందిందా యాన్, మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని ఈ గిఫ్ట్ ఈజీగా తగ్గించేస్తుంది అని అంటే, యాన్ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, మా ఇద్దరిది కేవలం ఒక కోఆపరేటివ్ రిలేషన్షిప్ మాత్రమే. ఒక బాస్ ఎంప్లాయ్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందో మా మధ్య కూడా అంతే ఉంది, అంతకు మించి ఏం లేదు అని చెప్తే ఫ్రెండ్, ఓసి ఎడ్డిదానా, ఫెంగ్ ఈ కంట్రీలోనే టాప్ గోల్డ్ మెడలిస్ట్ లాయర్, పైగా ఫెంగ్ ఫ్యామిలీ వారసుడు, అతను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ యాన్ అని అంటుంటే అంతలోనే అక్కడ మిస్టర్ ఫెంగ్ వస్తున్నారు అని సౌండ్ రావడంతో యాన్ టెన్షన్ తో ఫోన్ కట్ చేసి ఆ గిఫ్ట్ ని లోపల దాచేస్తుంది. మనసులో, నేను అతన్ని కేవలం దూరం నుండి మాత్రమే అడ్మైర్ చేయగలను, దగ్గర అవ్వాలని ఆలోచన చించకూడదు అని అనుకుంటుంటే ఫెంగ్ లోపలికి వచ్చి, ఈ రోజు ఈవినింగ్ నువ్వు నాతో పాటు మా గ్రాండ్ మదర్ ని కలవడానికి రావాలి అని చెప్తాడు. యాన్ సరే అనగానే అతను ఆమెకు ఒక చెక్ అందించి, ఇది ఈ రోజు సర్వీస్ కి నీకిచ్చే ఫీజ్ తీసుకో అని చెప్తే యాన్, మనం ఫ్యామిలీ కదా, దీనికి ఇంత పొలైట్ గా ఉండాల్సిన అవసరం లేదు అని అంటే ఫెంగ్, ఫ్యామిలీనా అని షాక్ అయ్యి, మన ఇద్దరిది కేవలం కాంట్రాక్ట్ రిలేషన్షిప్, మన అగ్రిమెంట్లు రాసుకున్నట్టే ఇది తీసుకో అని చెక్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. యాన్ ఆ చెక్ చూసి తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఓ మై గాడ్, అతనితో రొమాంటిక్ రిలేషన్షిప్ లేకపోయినా పర్వాలేదు, ఇలాంటి చెక్కులు వస్తే చాలు అని మురిసిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు గ్రాండ్ మదర్ ని కలవడానికి వెళ్తారు. గ్రాండ్ మదర్ యాని వేవే అనుకొని, నువ్వు చాలా సన్నగా అయిపోయావు వేవే, ఈ ఫెంగ్ నిన్నేమైనా బుల్లి చేస్తున్నాడా అని అడుగుతుంది. యాన్ మనసులో, ఇక్కడికి రావడానికే నాకు ఇంత డబ్బు ఇస్తున్నాడు, నన్నెలా బుల్లి చేస్తాడు అని అనుకొని, లేదు గ్రాండ్ మదర్, అతను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్తుంది. దాంతో ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతూ, చిన్నప్పుడే ఫెంగ్ పేరెంట్స్ చనిపోయారమ్మా, అందుకే అతనికి ఫ్యామిలీని ఎలా కేర్ తీసుకోవాలో తెలీదు, నువ్వే అతన్ని అర్థం చేసుకుని అతనితో కలిసి ఉండాలి అని చెప్తే ఫెంగ్ ప్రేమగా, గ్రాండ్ మా, నన్ను మీరు చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటాడు. గ్రాండ్ మదర్ నవ్వి వాళ్ళిద్దరి చేతులు ఒకదానిపై ఒకటి పెట్టి, నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు ఒక మనవన్ని కనిపెట్టాలి అని కోరుకుంటుంది. యాన్ షాక్ అయి మనసులో, వామ్మో మనవడా, ఎక్కడి నుంచి తేవాలి, ఇలాంటివన్నీ కాంట్రాక్ట్ లో రాయలేదు కదా అని అనుకుంటుంది. వాళ్ళక్కడ నుంచి కార్లు తిరిగి వస్తుంటే ఫెంగ్ యాన్ కి నచ్చ చెప్తూ, గ్రాండ్ మదర్ తో ఉండేటప్పుడు ఏదైనా పని ఉందని చెప్పి త్వరగా అక్కడ నుంచి వచ్చేయడానికి ట్రై చేయి అని చెప్తాడు. యాన్, ఓకే మిస్టర్ ఫెంగ్, ఎలాగో ఈ పనికి నాకు డబ్బులు దొరుకుతున్నాయి కదా అని అంటుంది. దానికి అతను, మరి గ్రాండ్ మదర్ చెప్పిన మాటల సంగతి ఏంటి అని అడుగుతాడు. యాన్, మీరేం టెన్షన్ పడకండి ఫెంగ్, నేను చాలా ప్రొఫెషనల్, ఆ మాటల్ని నేను అస్సలు మైండ్ కి తీసుకోను, ఎందుకంటే మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు, పైగా మీ గురించి నాకు ఎలాంటి ఇంప్రాపర్ థాట్స్ కూడా లేవు అని చెప్తూ మనసులో, నాకు కేవలం డబ్బు సంపాదించడమే ముఖ్యం అని అనుకుంటుంది. కాసేపటికి యాన్ కి బాగా నిద్ర వచ్చి కార్లోనే పడుకుండిపోతుంది. ఫెంగ్ ఆమె వైపు చూస్తూ మనసులో, ఈమె సేమ్ వేవేలాగే ఉంది, అందుకే తన్ని నా దగ్గర
ఉంచుకున్నాను. గ్రాండ్ మదర్ కి కూడా నచ్చింది కదా అని అనుకుంటాడు. యాన్ నిద్రపోవడం చూసి అతను ప్రేమగా తన కోట్ తీసి ఆమె పైన కప్పి ఆమె ఫేస్ ని టచ్ చేయడానికి దగ్గరగా వెళ్తాడు. అంతలోనే యాన్ నిద్ర లేచి ఏమైంది, నేను పడుకున్నప్పుడు ఏమన్నా డ్రూలింగ్ చేశానా అని అడుగుతుంది. ఫెంగ్ నువ్వు బాగా అలసిపోయి ఉంటే లోపలికెళ్ళి పడుకో, బయట ఉంటే చలి పడుతుంది అని వెళ్లిపోతాడు. యాన్ మనసులో ఫెంగ్ పైకి చాలా కోల్డ్ గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం పక్కా జెంటిల్మెన్ అని అనుకుంటూ అతను వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూర్చుని డిన్నర్ చేస్తారు. అప్పుడే యాన్ ఫాదర్ నుండి మెసేజ్ వస్తుంది. రేపు మీ మమ్మీ బర్త్డే, నువ్వు ఇంటికి రావాలి, నీ హస్బెండ్ ని కూడా కలవాలని మీ మమ్మీ అనుకుంటుంది అని ఉంటుంది. యాన్ ఫెంగ్ తో మా మమ్మీ చనిపోయినప్పటి నుండి మా డాడ్ ప్రతి ఇయర్ ఆమె బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. ఆమె కోసం స్వయంగా డంప్లింగ్స్ కూడా చేస్తారు. ఈసారి మా డాడ్ నా హస్బెండ్ ని కూడా డిన్నర్ కి రమ్మంటున్నారు అని టెన్షన్ తో ఫెంగ్ ని ఎలా అడగాలి, ఒకవేళ తనని ఇంటికి తీసుకెళ్లకపోతే మా డాడ్ పక్కా కోప్పడతారు అని అనుకుంటూనే ఎలాగోలా ధైర్యం చేసి మిస్టర్ ఫెంగ్ రేపు నైట్ నువ్వు ఫ్రీగా ఉంటావా, మా డాడ్ నిన్ను కలవాలనుకుంటున్నారు, ఆయన చేతి డంప్లింగ్స్ కూడా తినొచ్చు అని అడిగితే ఫెంగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని క్లియర్ గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో యాన్ తన డాడ్ కి ఫోన్ చేసి డాడ్ మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు, మమ్మీ చనిపోయి 10 years అయిపోయింది కదా, ఆమె ఆల్రెడీ మళ్ళీ పుట్టేసి ఉంటుంది కూడా అని చెప్తుంటుంది. అంతలోనే ఫెంగ్ వచ్చి రూమ్ డోర్ నాక్ చేస్తాడు. యాన్ టెన్షన్ తో డాడ్ నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి బయటకు వస్తుంది. అక్కడ ఫెంగ్ కనిపించడంతో మిస్టర్ ఫెంగ్ రేపు నైట్ ఫ్రీగా ఉంటే నాతో పాటు మా ఇంటికి వస్తారా, మా డాడ్ మన పెళ్లి నిజమైంది అనుకుంటున్నారు, మనం ఒకరికొకరం చాలా ప్రేమిస్తున్నారని నమ్ముతున్నారు, ప్లీజ్ మిస్టర్ ఫెంగ్ ప్లీజ్ ఒప్పుకోండి, ఇంకెప్పుడు నేను ఇలా అడగను, ఇదే లాస్ట్ టైం అని రిక్వెస్ట్ చేస్తుంటే ఫెంగ్ ఓకే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం వస్తున్నాను అని ఒప్పుకుంటాడు. యాన్ హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్, నువ్వు చాలా గ్రేట్, నువ్వు పెద్ద తోపుతురుంకాన్ అని వెళ్ళబోయి మళ్ళీ వెనక్కొచ్చి మీకు నచ్చిన డిష్ ఏమైనా ఉందా ఫెంగ్, మా డాడ్ కి చెప్తాను చేస్తారు అని అంటే ఫెంగ్ ఫస్ట్ వద్దన్నప్పటికీ ఆమె వెళ్తుంటే నాకు ఫిష్ అంటే ఇష్టం అని చెప్తాడు. యాన్ ఓకే మిస్టర్ ఫెంగ్ అని నవ్వుతూ వెళ్తుంది. ఫెంగ్ తన వెడ్డింగ్ రింగ్ వైపు చూస్తూ అయినా ఎలాగో మేమిద్దరం మ్యారీడ్ కపుల్స్ కదా, లీగల్ గా నా వైఫ్ ఫ్యామిలీని విజిట్ చేయడానికి వెళ్లడంలో తప్పేముంది అని మనసులో సర్ది చెప్పుకుంటాడు. నెక్స్ట్ డే ఫెంగ్ ఆఫీస్ లో చాలా స్పీడ్ గా వర్క్ చేసుకుంటుంటాడు. అతని ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ఈ రోజు నైట్ నేను ఒక పార్టీ ఇస్తున్నాను, నువ్వు రావాలి అని అంటే ఫెంగ్ నేను రాలేను అని అంటే అతను ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటే నేను యాన్ తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్తే అతను వెటకారంగా ఏంటి ఈ ఫేక్ మ్యారేజ్ ని రియల్ మ్యారేజ్ కింద మార్చేస్తున్నావా ఏంటి అని అడుగుతాడు. ఫెంగ్ అలాంటిదేం లేదు, మేమిద్దరం లీగల్ గా కపుల్స్, సో తన ఫ్యామిలీని విజిట్ చేయడంలో హెల్ప్ చేయడం నా బాధ్యత కదా, పైగా ఇది మా కాంట్రాక్ట్ లో ఒక పార్ట్, అందుకే వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడే ఫెంకి తన పాస్ట్ అదే చిన్నతనం గుర్తొస్తుంది. చిన్నప్పుడు వాళ్ళ మామ్ డాడ్ ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, ఒకరిపైన ఒకరికి ఎటువంటి ప్రేమ లాయల్టీ కూడా ఉండదు. అలా వాళ్ళ గొడవల్ని చూసి పెరిగిన మన హీరో ఫెంకి అసలు పెళ్లిళ్ల మీదే నమ్మకం ఉండదు, పెళ్ళంటే అంతే అని అనుకుంటూ వెళ్లిపోతుంటే అతని ఫ్రెండ్ ఆపి ఫెంగ్ ఈ మ్యారేజ్ విషయంలో నువ్వు అనవసరంగా ఎక్కువగా ప్రొటెక్టివ్ గా ఉంటున్నావు, అలా ఉండడం కరెక్ట్ కాదు అని వెనక నుండి చెప్తుంటాడు. ఆ తర్వాత ఇద్దరు యాన్ ఇంటికి వస్తారు. యాన్ తన మమ్మీ ఫోటో ముందు క్యాండిల్ వెలిగించి ప్రేయర్ చేస్తుంది. మమ్మీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చూడు నేను పెళ్లి కూడా చేసుకున్నాను, ఇతనే నా హస్బెండ్ అని పరిచయం చేస్తుంది. ఫెంగ్ కూడా ముందుకొచ్చి హలో మదర్ ఇన్ లా, నేను యాన్ హస్బెండ్ ని, ఇకపై తనని లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటాను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని డిన్నర్ చేస్తారు. టేబుల్ మీద డాడ్ చేసిన డంప్లింగ్స్ ఉంటాయి. యాన్ నవ్వుతూ డాడ్ నేను ఎలాగో పెళ్లి చేసుకున్నాను కదా, మరి మీ సంగతి ఏంటి, మీరు కూడా పెళ్లి చేసుకోండి, లైఫ్ లాంగ్ ఇలానే ఒంటరిగా ఉండిపోతారా అని అడిగితే దానికి డాడ్ నేను నా లైఫ్ లో ఒక్కసారి లవ్ చేశాను, అది మీ మమ్మీని మాత్రమే, నా పెళ్లి మళ్ళీ జరగదు, నా మిగిలిన జీవితాన్ని మీ మమ్మీ జ్ఞాపకాలతోనే గడిపేయాలి అనుకుంటున్నాను అని చెప్పగానే ఫెంగ్ షాక్ అవుతాడు. నా మమ్మీ డాడ్ ఎప్పుడు గొడవ పడేవాళ్ళు, కానీ వీళ్ళ పేరెంట్స్ ఒకరికొకరు ఎంత ప్రేమించుకున్నారో, అయినా చనిపోయిన ఇన్నేళ్లకు కూడా తన వైఫ్ ని అస్సలు మర్చిపోలేకపోతున్నారా అని ఆలోచనలో పడతాడు. అంతలోనే బయట గట్టిగా మెరుపుల సౌండ్స్ వస్తాయి. యాన్ మనసులో ఈ రోజు నైట్ ఇక్కడే ఉండిపోమని చెప్తానేమోనని ఫెంగ్ అనుకోకూడదు అని టెన్షన్ పడుతూ డాడ్ మేము ఇంటికి బయలుదేరుతాం అని అంటుంది. కానీ డాడ్ వద్దు, బయట చాలా పెద్ద వర్షం పడేలా ఉంది, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి అని చెప్తారు. యాన్ వద్దని ఫెంగ్ కి సైకిల్ చేస్తుంది. కానీ ఫెంగ్ దాన్ని రివర్స్ అర్థం చేసుకుని ఆమె ఇక్కడే ఉందాం అంటుంది అనుకుని సరే ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అని అంటాడు. యాన్ షాక్. ఆ తర్వాత యాన్ తన రూమ్ లోకి వెళ్తుంది. ఫెంగ్ వచ్చి ఆ రూమ్ అంతా చూస్తుంటాడు. యాన్ అంటుంది నువ్వు మా డాడ్ మాటలకి ఓకే చెప్పకుండా ఉండాల్సింది మిస్టర్ ఫెంగ్, మనం ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం కదా అని అంటే అంతలోనే ఫెంగ్ అక్కడున్న ఒక పిల్లో చూస్తాడు. దానిపై ఒక మేల్ మోడల్ ఫోటో ఉంటుంది. పక్కనే కొన్ని అడల్ట్ కామిక్ బుక్స్ ఉంటాయి. అవి చూసి నీకు ఇలాంటివన్నీ చూడడం ఇష్టమా అని అడుగుతాడు. యాన్ టెన్షన్ తో వాటన్నిటిని దాచేస్తూ అవేం కాదు, చిన్న పిల్లలు పెద్దవాళ్ల వస్తువుల్ని చూడకూడదు, నువ్వు వెళ్ళి ఫస్ట్ షవర్ చేయి అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఫెంగ్ బాత్రూమ్
బాత్రూమ్ లో షవర్ చేసుకుంటూ ఉంటే యాన్ బయట నుండి అతని బాడీ ఫిగర్ వైపుకు చూస్తూ, అరే బాప్రే, ఇతని బ్రాడ్ షోల్డర్, స్లిమ్ వేస్ట్, నాకు ఎలాంటి అబ్బాయి కావాలో సేమ్ అలాగే ఉన్నాడు అని మిస్ అవుతూనే మురిసిపోతుంది. అంతలోనే ఫెంగ్ డోర్ తీసి అడ్డం వస్తాడు. యాన్ దొరికిపోవడంతో షాక్ అయ్యి, బాప్రే, నేనేం చూస్తున్నాను అని అనుకుని సర్దుకుంటూ, మిస్టర్ ఫెంగ్, ఇదిగో మా డాడ్ నైట్ షర్ట్, బయట చలిగా ఉంది కదా, ఇది వేసుకో అనిస్తుంది. ఫెంగ్, మనం హస్బెండ్ అండ్ వైఫ్, నువ్వు ఇంత ఫార్మల్ గా ఉండాల్సిన అవసరం లేదు అని అంటే యాన్ మనసులో, లేదు లేదు, నేను నాపై సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుని పైకి, మిస్టర్ ఫెంగ్, నువ్వేం టెన్షన్ పడకు, నేను నా లైన్ ని క్రాస్ కూడా చేయకుండా బుద్ధిగా పడుకుంటాను అని చెప్తే ఫెంగ్ ఓకే అని బెడ్ పై పడుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య అదే మేల్ మోడల్ పిల్లో అడ్డుగా పెట్టుకుని మరీ పడుకుంటారు. కానీ కాసేపటికి ఆ పిల్లో కింద పడిపోవడంతో యాన్ నిద్రలోనే ఫెంగ్ పైకి వచ్చేస్తుంది. ఆమె అతని గుండెలపై చెయ్యి వేసి బాడీని టచ్ చేస్తూ హనీ, డార్లింగ్ అని కలవరిస్తూ ఉంటుంది. అది చూసి ఫెంగ్, ఇదేంటి నిద్రలో నా గురించే కలలు కంటుందా అని అనుకుంటూ, అయినా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇదంతా నార్మలే కదా అని సర్దుకుంటాడు. యాన్ హ్యాపీగా నిద్రపోతుంది. కానీ ఫెంగ్ కి మాత్రం ఎలా పడుతుంది నిద్ర, పట్టదు. నెక్స్ట్ డే మార్నింగ్ యాన్ లేవగానే ఫెంగ్ ఆమె వైపుకు చూస్తూ, రాత్రి బాగా నిద్ర పట్టినట్టుంది కదా అని అడుగుతాడు. యాన్ ఒక్కసారిగా షాక్ అయి వెనక్కి జరిగి, నేను చేసిన పనికి నా డబ్బులు పోయేలా ఉన్నాయే అని కంగారు పడుతూ, మిస్టర్ ఫెంగ్ ప్లీజ్, ఐఎమ్ సో సారీ అని చెప్పి దూరం జరిగిపోతుంది. ఫెంగ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే యాన్ మనసులో, వామ్మో, ఇతనేం మాట్లాడలేదంటే నాపై ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నాడు, రాత్రంతా అతన్ని పిల్లలా వాడుకుని అడ్వాంటేజ్ తీసుకున్నాను కదా అని టెన్షన్ పడిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కారులో వెళ్తుంటే ఫెంగ్ యాన్ అని పిలుస్తాడు. ఆమె, హా చెప్పండి అని అంటే అతను, మనం లీగల్ గా పెళ్లి చేసుకున్నాం, నేను నీ హస్బెండ్ ని, అయినా నన్ను ఇంకా ఒక స్ట్రేంజర్ లాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి యాన్, మరి మీరు ఎప్పుడైనా నన్ను ఫ్యామిలీలో ట్రీట్ చేశారా అని ఎదురు క్వశ్చన్ వేస్తుంది. మన ఇద్దరికి ఈ రిలేషన్ లో ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అని చెప్తే యాన్ మనసులో, ఓహో, ఇతను రాత్రి జరిగిన దానికి నాతో అకౌంట్ సెటిల్ చేయాలి అనుకుంటున్నాడన్నమాట అని అనుకుని, మిస్టర్ ఫెంగ్, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై నిన్ను ఎప్పుడు ఎక్కడ అస్సలు టచ్ కూడా చేయను, నిన్న రాత్రి బాగా టైర్డ్ అయిపోయి అలా చేశాను అని చెప్తూ దానికి నష్టపరిహారంగా అతని చేతిలో ఒక 1116 పెడుతుంది. ఫెంగ్ షాక్ అయి మనసులో, రాత్రేమో నన్ను హక్ చేసుకుని హనీ, డార్లింగ్ అని పిలిచింది, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుందేంటి అని అనుకుంటాడు. అతని ఎక్స్ప్రెషన్ అర్థం కాక, మిస్టర్ ఫెంగ్, డబ్బులు తక్కువయ్యాయా, నా దగ్గర అంతకన్నా ఎక్స్ట్రా లేవు, వర్కర్స్ కి కూడా శాలరీలు ఇవ్వాలి కదా, ఇక కార్ ఆపండి, నేను దిగిపోతాను అని కార్ దిగి ఆ డబ్బులు అక్కడ పడేసి వెళ్లిపోతుంది. దాంతో ఫెంగ్ పిచ్చ బీపీ లేస్తుంది. అతని కోపాన్ని చూసి యాన్ నడుచుకుంటూ, ఇందులో అంత కోప్పడాల్సిన అవసరం ఏముంది, ఫ్యూచర్ లో అతను అస్సలు టచ్ చేయకూడదేమో, లేకపోతే నాకు వచ్చే డబ్బులు కూడా ఇవ్వడు అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో ఫెంగ్ ఒక క్లబ్ లో ఉంటాడు. అతని ఫ్రెండ్ వచ్చి, రేయ్, నువ్వు నీలో ఏం మాట్లాడుకుంటున్నావురా అని అడుగుతాడు. ఫెంగ్ అప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్ అనేది ఉండాలి కదా అని అంటాడు. ఫ్రెండ్ నవ్వుతూ, ఓహో, విషయం అక్కడి దాకా వచ్చిందా, అప్పుడే నీ ప్రామిస్ బ్రేక్ చేస్తున్నావా, నేను ముందే చెప్పాను కదా, యాన్ చాలా బ్యూటిఫుల్, నువ్వు ఖచ్చితంగా ఆమె ప్రేమలో పడతావని అని అంటే ఫెంగ్, రేయ్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అలాంటిదేం లేదు అని చెప్తాడు. కానీ మనసులో, యాన్ చాలా మంచి అమ్మాయి, ఆమె పర్సనాలిటీ మా మమ్మీ డాడీ లాగా కాదు, మా పేరెంట్స్ లా మేము ఒకరికొకరం అసహించుకుంటూ బతకం అని అనుకుని నేను ఇక వెళ్ళాలి అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంకో పక్క యాన్ తన కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కోసం క్లయింట్లను కలిసి డ్రింక్ చేస్తుంది. ఆమె కాస్త ఎక్కువగా డ్రింక్ అయిపోయి, ఈ డీల్ కోసం నేను ఇంకా ఎంతైనా డ్రింక్ చేస్తాను అని తాగుతూనే ఉంటే ఆమె సబార్డినేట్, బాస్, మీరు ఆల్రెడీ చాలా తాగేశారు, ఇక చాలు, పదండి, నేను మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాను అని చెప్తే యాన్, వద్దు, నువ్వు ఇంటికెళ్ళు అని కారు పిలిపించి అతన్ని పంపించేస్తుంది. అంతలో అక్కడికి ఒక వర్కర్ వచ్చి, బాస్, నాకు ఒక నెల శాలరీ ఎక్స్ట్రా కావాలి అని అడిగితే యాన్ ఏమాత్రం ఆలోచించకుండా తన పర్స్ లో ఉన్న డబ్బులన్నీ తీసి అతనికి ఇచ్చేస్తుంది. నాకు ఇంతొద్దు అన్నా కూడా యాన్, నాకు తెలుసు నీ కూతురి ట్రీట్మెంట్ కోసం నీకు డబ్బు అవసరమని, తనకి ఒంట్లో బాలేదు కదా, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తుంది. అప్పుడే ఫెంకి వాళ్ళ డాడ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. బిజినెస్ లో ఎవరికి అనవసరంగా హెల్ప్ చేయకు, కేవలం నీ సెల్ఫ్ బెనిఫిట్ మాత్రమే చూసుకో అని ఆయన అనేవాడు. కానీ ఇదంతా విన్న తర్వాత ఫెంగ్ యాన్ వైపుకు చూస్తూ, ఈమె మాత్రం అందరి కోసం మనస్ఫూర్తిగా పని చేస్తుంది అని అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు. యాన్ అతన్ని చూడగానే క్యూట్ గా వెళ్లి హక్ చేసుకుని, వావ్, వాట్ ఏ కోయిన్సిడెన్స్ మిస్టర్ ఫెంగ్, నువ్వు కూడా ఇక్కడికే వచ్చావా అని అడుగుతుంది. ఫెంగ్, నువ్వు చాలా ఎక్కువగా తాగినట్టున్నావు అని అంటే యాన్, లేదు లేదు, నేను అంతేం తాగలే, కంట్రోల్ చేసుకోగలను అని చెప్తూనే అతనిపై స్పృహ తప్పి పడిపోతుంది. ఫెంగ్ ఆమెను ఎత్తుకొని తీసుకెళ్తాడు. యాన్ థ్యాంక్ యూ అని అంటే ఫెంగ్, అసలు నాలో నీకేం నచ్చింది యాన్ అని అడుగుతాడు. దానికి ఆమె,
నీలో ఏం నచ్చిందా? నువ్వు చాలా గుడ్ లుకింగ్. పైగా నీకు హాట్ కిల్లర్ బాడీ ఉంది. నీతో నాకు అన్ని చేయాలనుంది అని చెప్తుంటే ఫెంగ్ షాక్ అయ్యి నాతో ఏం చేయాలనుంది అని అడుగుతాడు. యాన్ వెంటనే నాకు చాలా వామిటింగ్ వస్తుంది అని అనడంతో ఫెంగ్ ఇమ్మీడియట్ గా ఆమెను బాత్రూమ్ కి పరిగెత్తుకొచ్చి తీసుకెళ్తాడు. నేను కలలో కూడా ఫెంగ్ ని ఎందుకు చూస్తున్నాను అని అతని బాడీని చూస్తూ ఇతని బాడీని చూస్తుంటే నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటే ఫెంగ్ ఆమెకు అంత దగ్గరగా ఉండి నీకు నేను నచ్చానా అని అడుగుతాడు. అప్పుడు యాన్ ఎలాగూ మేము మెడల్స్ కదా, కలలో రొమాన్స్ చేసుకుని ఇంటిమేట్ అవ్వడంలో తప్పేముంది అని అతనికి ఒక్కసారిగా లిప్ కిస్ ఇస్తుంది. ఆ తర్వాత ఆమె కిస్ చేయడం ఆపి పక్కకు జరగబోతుంటే ఫెంగ్ ఆమెను గట్టిగా గోడ కదిమి పట్టి ఆమెను ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చేస్తూనే ఆమె బట్టలన్నీ విప్పడానికి ట్రై చేస్తాడు. కానీ యాన్ ఒక్కసారిగా ఇది అస్సలు కరెక్ట్ కాదు అని ఆపుతుంది. ఫెంగ్ ఆరాటంతో ఏమైంది యాన్ అని అంటే యాన్ ఇమ్మీడియట్ గా అతన్ని గోడ కదిమి పట్టి ఇది నా కల, ఇక్కడ నేను అనుకున్నట్టే జరగాలి కానీ నువ్వు చెప్పినట్టు కాదు, సో ఇమ్మీడియట్ గా మోకాల మీద కూర్చొని క్వీన్ మెజెస్టీ అని పిలు అని ఆర్డర్ వేస్తుంది. ఫెంగ్ ఆమెను చూసి ఇదంతా కల అనుకుంటున్నావా నువ్వు అని అడుగుతాడు. యాన్ తాగిన మత్తులో అతన్ని పట్టుకొని నా కిరీటం ఎక్కడా అని వెతుకుతూ మళ్ళీ అతని చెస్ట్ ని టచ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ఫెంగ్ నవ్వుకుంటూ నువ్వు నీ డ్రీమ్స్ లో నాతో ఇంత వైల్డ్ గా బిహేవ్ చేస్తావా అని మెయిడ్ ని పిలిచి బట్టలు మార్చమని అతను వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యాన్ పిచ్చ తలనొప్పితో లేచి కూర్చొని ఇంకెప్పుడు ఇలా డ్రింక్ చేయకూడదు బాబాయ్, నిన్న రాత్రి ఫెంగ్ గురించి ఏవేవో పిచ్చి కలలు కన్నాను అని అనుకుంటుంది. అంతలోనే మెయిడ్ ఆమె కోసం కాఫీ తీసుకొస్తే యాన్ టెన్షన్ తో నిన్న రాత్రి నేను ఇంటికెలా వచ్చాను అని అడుగుతుంది. మెయిడ్ నవ్వుతూ నిన్న రాత్రి మిమ్మల్ని ఫెంగ్ సార్ తన చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చారు, ఆ తర్వాత నేనే మీ బట్టలు కూడా చేంజ్ చేశాను అని చెప్పగానే ఆ మాట విన్న ఆమెకి రాత్రివన్నీ గుర్తుకొస్తాయి. టెన్షన్ తో ఓరి దేవుడా, అంటే నిన్న రాత్రిది కల కాదా, నిజంగానే జరిగిందా అని భయపడుతూ ఉన్నప్పుడే ఫెంగ్ అక్కడికి వస్తాడు. యాంగ్ టెన్షన్ తో గుడ్ మార్నింగ్ మిస్టర్ ఫెంగ్ అని విష్ చేస్తే అతను రాత్రి అంతలా తాగింది అప్పుడే ఇంత త్వరగా ఎలా లేచింది అని షాక్ అవుతాడు. యాన్ భయపడుతూ మిస్టర్ ఫెంగ్ నిన్న రాత్రి నేను నా లైన్ ఏమైనా క్రాస్ చేశానా అని అడుగుతూ మనసులో మాత్రం ప్లీజ్ లేదు అని పుణ్యం కట్టుకోదేవుడా అని అంటే ఫెంగ్ సీరియస్ గా తింటూ నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు. దాంతో యాన్ ఏడ్చినట్టు ఫేస్ పెట్టి నేను ప్రామిస్ చేస్తున్నాను మిస్టర్ ఫెంగ్, ఇకపై నీ బాడీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నిన్న రాత్రి బాగా తాగి అలా చేశాను అని చెప్తుంటే ఫెంగ్ మనసులో ఇదేంటి నా బాడీ మీద ఇంట్రెస్ట్ లేదంటుంది, నా బాడీ అంత బాగోలేదా ఏంటి అని కొంచెం హట్ అవుతాడు. యాన్ మళ్ళీ ఐ ప్రామిస్ ఈ రోజు నుంచి మీ బాడీ గురించి ఎలాంటి బ్యాడ్ థాట్స్ నా మైండ్ లోకి రానివ్వను అని చెప్తుంటే ఫెంగ్ కొంచెం సర్దుకుంటూ సరే సరే అని చెప్తాడు. నెక్స్ట్ ఫెంగ్ యాన్ తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అందరూ కూర్చొని తింటుంటే మిస్టర్ యాన్ అదే వాళ్ళ నాన్న నువ్వేం టెన్షన్ పడుకు ఫెంగ్, మా కంపెనీలో నువ్వు ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ నెక్స్ట్ 5 years లో నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటే ఫెంగ్ లేదు అంకుల్ పర్లేదు, అది నా వెడ్డింగ్ గిఫ్ట్ అనుకోండి అని అంటే అతను ఒప్పుకోడు. నేనేం నా కూతురు నమ్మలేదు, అందుకే ఆ డబ్బులు నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని చెప్తే యాన్ మధ్యలో దూరి డాడీ ఒక్క నిమిషం అని ఫెంగ్ తో నువ్వేం వర్రీ అవ్వకు, కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ నుంచి ఆ డబ్బులు 3-4 years లో నేను నీకు రిటర్న్ ఇచ్చేస్తానులే అని చెప్తుంది. దానికి ఫెంగ్ మనం ఒకే ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇలా డబ్బులు ఇచ్చుకుంటేనే చాలా ఫార్మల్ గా ఉంటుంది. ఆ మాటకి యాన్ మనసులో అబ్బా ఫెంగ్ ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడో కదా అని ఎగ్జైట్ అవుతుంది. ఆ తర్వాత డాడీ వాళ్ళిద్దరిని ఆ రాత్రి కూడా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేయడంతో మనోడు మళ్ళీ ఈజీగా ఒప్పేసుకుంటాడు. యాన్ షాక్ ఇతనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఈ మధ్య అని చూస్తుంది. రాత్రి రూమ్ లో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ అదే పిల్ల అడ్డుగా పెట్టుకుంటారు. ఇద్దరు అటు ఇటు తిరిగి పడుకుంటారు. ఫెంగ్ ఆమెను ఒక వైపు చూస్తూ మేము ఇలాంటి పెళ్లి లైఫ్ కంటిన్యూ చేయాలంటే మేబీ బేబీని కూడా ప్లాన్ చేయాలి కదా, ఒక ఫ్యామిలీకి ఇది నార్మలే అని ఆలోచిస్తూ ఆమెను పిలుస్తాడు. యాన్ ఏంటి మా డాడ్ బేబీ గురించి అన్న మాటల కోసమే కదా నువ్వు మాట్లాడాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది. ఫెంగ్ అవును అంటే నువ్వేం టెన్షన్ పడకు, నేను లైఫ్ లాంగ్ పిల్లల్ని కనకపోయినా మా డాడ్ అస్సలు పట్టించుకోరు అని చెప్తుంది. ఫెంగ్ కొంచెం డల్ గానే సరేలే మీ డాడ్ ఏమనకపోయినా మా గ్రాండ్ మదర్ మాత్రం పిల్లల కోసం నన్ను టార్చర్ పెడుతుంది కదా, మరి దానికి ఏం చేద్దాం అని అడుగుతాడు. యాన్ అప్పుడు ఇమ్మీడియట్ గా అతనికి దగ్గర వచ్చి ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, అయితే ఓ పని చేయొచ్చు, మనం హాస్పిటల్ కి వెళ్ళి ఏదో ప్రాబ్లం ఉందని నేను పిల్లల్ని కనలేనని ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకుందాం అని ఐడియా ఇస్తుంది. ఫెంగ్ కి చాలా కోపం వస్తుంది. ఈమె నా ముందు అమాయకురాల్లాగా యాక్ట్ చేస్తుందా లేదా పెద్ద థింగర్ గా అని విసుక్కుంటూ వదిలేలే ఎలాగో పెళ్లి చేసుకున్నాం కదా ఎక్కడికి పారిపోంలే అని కోపంతో అటు తిరిగి పడుకుంటాడు. యాన్ కి అర్థం కాదు నాకు పిల్లలు పుట్టరని అబద్ధం చెప్పి సీక్రెట్ గా ట్రీట్మెంట్ తీసుకుందామనే కదా నేను చెప్పింది, దీనికి ఇంతలా కొప్పడాలా, ఒక్కోసారి ఇతన్ని చూస్తే నాకు ఎమోషనల్ గా అన్స్టేబుల్ ఉన్న పార్ట్నర్ దొరికాడేమోరా బాబు అనిపిస్తుంది అని తిట్టుకుంటూ బ్లాంకెట్ ని లాక్కొని పడుకుంటుంది. అంతే ఇద్దరు ఒకరికొకరు కోపంతో బ్లాంకెట్ లాక్కుంటూ గొడవ పడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ యాన్ నిద్రలోనే అతని పైకెక్కి అతని బాడీని టచ్ చేస్తూ పడుకొని ఉంటుంది. రాత్రంతా పాపం
ఫెంగ్ కళ్ళు తెరిచి అలానే ఆ టార్చర్ ని భరిస్తూ ఉంటాడు. తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక పాపం ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది. అంతలోని యాన్ నిద్రలేస్తుండడం చూసి అతను కంగారుగా ఆ బ్లడ్ ని తోడు చేసుకుని పక్కకు తిరిగి పడుకుంటాడు. యాన్ కళ్ళు తెరిచి భగవంతుడా నేనెక్కడ పడుకున్నాన్రా అని షాక్ అయ్యి అక్కడ నుంచి పరుగు. ఆ తర్వాత యాన్ కిచెన్ కి వెళ్లి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఫెంగ్ అక్కడికి వచ్చి ఏం వండావు అని యాన్ అడిగితే ఆమె రైస్ పోరిడ్జ్ అని చెప్తుంది. ఫెంగ్ నాకు విల్లాకు వెళ్లి అర్జెంట్ వర్క్ చేసుకోవాలి, నేను అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తానులే అని తప్పించుకోవడానికి చూస్తాడు. కానీ యాన్ తను చేసిన వంటిని తనే ఒక ముద్ద తిని చూసేసరికి అది దారుణంగా ఉండడంతో ముఖం మార్చేసి నేను కూడా విల్లాగే వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటాను అని అనేసరికి ఫెంగ్ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. యాన్ అతన్ని చూసి ఏంటి నువ్వు నవ్వుతున్నావా, ఇప్పటి వరకు నిన్ను నవ్వడం చూడలేదు తెలుసా, ఇది ఫస్ట్ టైం అని అన్న వెంటనే ఫేస్ సీరియస్ గా పెట్టేసి వెళ్లిపోతాడు. కానీ అంతలోనే యాన్ కి ఫ్యాక్టరీ నుండి ఫోన్ వస్తుంది. అక్కడ ఏదో పెద్ద ప్రాబ్లం అయిందని చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్తుంది. ఇంకో పక్క షిన్నింగ్ అనే అమ్మాయి ఫ్యాక్టరీకి వచ్చి అక్కడి వర్కర్స్ ని బెదిరిస్తూ వాళ్ళ స్టీల్ క్వాలిటీ చాలా తక్కువగా ఉందని, అందుకే ఆ ప్రొడక్షన్ ఆపించడానికి అక్కడికి వచ్చానని గొడవ పడుతుంటుంది. ఎగ్జాక్ట్ టైమ్ లో యాన్ అక్కడికి వస్తుంది. యాన్ ఆ స్టీల్ మెటీరియల్ ని చెక్ చేసి ఇది మా ఫ్యాక్టరీ మెటీరియల్ అస్సలు కాదు, నువ్వు ఇలాగే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మా కంపెనీపై తప్పుడు ఆరోపణలు చేస్తే నేను నీపై కోర్టులో కేసేసి నిన్ను లీగల్ గా లాగుతాను జాగ్రత్త అని గట్టిగా ఇస్తుంది. దానికి నేను పొగరుగా ఏంటి నన్నే బెదిరిస్తున్నావా, మర్చిపోకు మా బ్రదర్ ఈ సిటీలోనే టాప్ లాయర్, నాతో పెట్టుకుంటే మిమ్మల్ని అస్సలు వదలడు అని అరుస్తుంది. యాన్ అంతే గట్టిగా ఇంపాసిబుల్, ఒకవేళ నిన్ను డిఫెండ్ చేయడానికి ఫెంగ్ వచ్చినా సరే నేను అసలు తగ్గేదే లేదు, నీతో ఫైట్ చేస్తా అని చెప్తే అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ యాన్ వెనుక నిలబడతారు. దాంతో అది కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత యాన్ అసిస్టెంట్ కి ఈ రచ్చ మొత్తం చెప్తుంది. అప్పుడు అసిస్టెంట్ టెన్షన్ పెడుతుంది. మేడం నింగ్ గనక ఈ విషయం వాళ్ళ బ్రదర్ కి చెప్తే లీగల్ గా మన కంపెనీకి చాలా పెద్ద లాస్ వస్తుంది అని అంటే యాన్ ఆలోచిస్తూ నాకు తెలిసినంత వరకు తన బ్రదర్ ఫెంగ్ అలాంటి వాడు కాదు అని చెప్తుంది. అప్పుడు అసిస్టెంట్ నువ్వు మర్చిపోతున్నావు, మీ ఇద్దరి మధ్య కేవలం కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే, అంతకన్నా ఏం లేదు అని గుర్తు చేస్తుంది. ఎగ్జాక్ట్ టైమ్ లో ఫెంగ్ యాన్ కోసం లంచ్ బాక్స్ పట్టుకుని అక్కడికి వస్తాడు. డోర్ బయట నిలబడి యాన్ తన ఫ్రెండ్ తో అంటున్న మాటలన్నీ వినేస్తాడు. ఒకవేళ ఫెంగ్ గనుక నాకు ఎగనెస్ట్ గా నిలబడితే నేను అతనికి డివోర్స్ ఇచ్చేస్తాను అని అండం వింటాడు. ఆ మాట విన్న మనోడు పాపం చాలా బాధపడతాడు. ఫెంగ్ ఒంటరిగా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటే అతని ఫ్రెండ్ వచ్చి ఏంటి సార్ నీ వైఫ్ కోసం ఫుడ్ తీసుకెళ్లావు కదా, మరి ఇవ్వకుండానే వచ్చేసావా, పర్లేదులే ఆ బాక్స్ ఏదో నాకే ఇవ్వు నేనే టేస్ట్ చేస్తాను అని తినబోతుంటే అతని చేతిని గట్టిగా కొడతాడు. ఫ్రెండ్ కోపంతో నీ వైఫ్ కి ఇవ్వవు నన్ను తినను ఇవ్వవు, అసలేంట్రా నీ ఉద్దేశం అని అతని ముఖం చూసి ఏమైంది నీకు అని అడుగుతాడు. ఫ్రెండ్ చాలా డల్ గా తను నాకు డివోర్స్ ఇవ్వాలనుకుంటుంది అని చెప్పగానే ఫ్రెండ్ షాక్ అయ్యి వామ్మో అప్పుడు మీ ఇద్దరి మధ్య డివోర్స్ దాకా వచ్చేసిందా అని అడిగి నేను హెల్ప్ చేస్తానుండు అని ఫెంగ్ దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని యాన్ కి కాల్ చేస్తాడు. యాన్ ఫెంగ్ ఇక్కడ కాస్త ఎక్కువగా డ్రింక్ చేశాడు, ప్లీజ్ వచ్చి అతన్ని పిక్ చేసుకుంటావా అని అడుగుతాడు. యాన్ సరే అనడంతో లొకేషన్ పంపిస్తాడు. ఫోన్ పెట్టేశాక ఫెంగ్ తో ఒరే నేను నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, నీ వైఫ్ తో రిలేషన్షిప్ ని సెట్ చేసుకో, లేకపోతే తర్వాత ప్రాబ్లం అవుతుంది, కానీ ఒకటి చెప్పు ఇంకా నీ మనసులో అవేవే పైన ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటి అని అడిగితే ఫెంగ్ చిరాగ్గా ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నాకు దానికి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్తాడు. మరి మీ ఇద్దరికి ఏం లేనప్పుడు గ్రాండ్ మదర్ మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారు అని అడిగితే అప్పుడు ఫెంగ్ అసలు నిజం చెప్తాడు. 1 year బ్యాక్ మా గ్రాండ్ మదర్ రివర్ లో పడిపోతుంది, ఆమె కాపాడింది, దానికే నన్ను ఆమెకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది అని చెప్తాడు. అంతలోనే యాన్ అక్కడికి వస్తుంది. అది చూసి ఫ్రెండ్ ఇదిగో యాన్ ఫెంగ్ చాలా ఎక్కువగా డ్రింక్ చేసేసాడు అని చెప్తూ ఫెంగ్ ని యాన్ మీదికి తోసేస్తాడు. దాంతో ఫెంగ్ వెళ్లి యాన్ ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. మనోడు ఆమెను బల్లి ఖర్చుకున్నట్టు ఖర్చుకొని అలానే ఫీల్ అవుతూ ఉంటాడు. యాన్ టేబుల్ పై ఉన్న ఖాళీ బాటిల్స్ చూస్తుంటే ఫ్రెండ్ అవును యాన్ ఇతను మొత్తం బాటిల్స్ ఖాళీ చేసేసాడు చూడు అని చెప్తుంటే యాన్ ఫెంగ్ ముఖం చూస్తూ నీకేమైనా ప్రాబ్లమా, ఏదైనా నిన్ను ఇబ్బంది పెడుతుందా అని అడుగుతుంది. ఫెంగ్ అలాంటిదేం లేదు అని మత్తులోనే అంటాడు. యాన్ అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్తుంటే ఫ్రెండ్ ఆ మిగిలిన ప్యాన్ కేక్ తింటూ ఒరే ఫెంగ్ మీకు పుట్టబోయే బాబుకి నేనే గాడ్ ఫాదర్ నవుతాను చూసుకో అని వెనక నుండి అరుస్తాడు. ఆ తర్వాత ఎలాగోలా యాన్ ఫెంగ్ ని కార్ లో కూర్చోబెట్టి ఇది మా ఫ్యాక్టరీ కార్ కొంచెం చిన్నగా ఉంటుంది అడ్జస్ట్ అవ్వు అని చెప్తుంది. అప్పుడు ఫెంగ్ నువ్వు నన్ను ఎప్పుడు ఫెంగ్ అని ఎందుకు పిలుస్తావు, నన్ను నిజంగానే ఒక బాస్ లాగే ట్రీట్ చేస్తావా అని అడిగితే యాన్ నవ్వుతూ అయినా ఈ రోజు నీ సిస్టర్ మా ఫ్యాక్టరీకి వచ్చి నీతో ఎలా ఉండాలో నాకు బాగా బుద్ధి చెప్పిందిలే, నేను మిసెస్ ఫెంగ్ అవ్వడానికి ట్రై చేయకూడదట, మీ ఫ్యామిలీలో నా పొజిషన్ ఏంటో నాకు తెలిసి ఉండాలట అని చెప్పగానే ఫెంగ్ షాక్ ఏంటి నింగ్ నీ ఫ్యాక్టరీకి వచ్చిందా అని అడుగుతాడు. యాన్ సీరియస్ గా నేను చాలా సింపుల్ గా ఫ్యాక్టరీని రన్ చేసుకుంటున్నానంటే అర్థం ఎవరో ఒకరు వచ్చి నన్ను నోటికొచ్చినట్టు అనేసి వెళ్తారని కాదు అని చెప్తుంది. అప్పుడు ఫెంగ్
నువ్వేం టెన్షన్ పడకు యాన్, ఆ నింగ్ సంగతి నేను చూస్తా అని చెప్తాడు. ఆ తర్వాత యాన్ కార్ ని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కార్ చిన్నదవడం వల్ల స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఫెంగ్ తల పదే పదే పైకి తగులుతూ ఉంటుంది. యాన్ మధ్యలో డోంట్ వరీ అని చెప్తూ కార్ ని ఇంకా స్పీడ్ గా నడిపి ఇంటికి తీసుకెళ్లిపోతుంది. నెక్స్ట్ డే ఫెంగ్ తన సిస్టర్ నింగ్ ని ఆఫీస్ కి పిలిపిస్తాడు. అక్కడికి యాన్ కూడా వస్తుంది. ఫెంగ్ పిచ్చ కోపంతో ఊగిపోతూ ఆమె క్వాలిటీ లేని మెటీరియల్ వాడుతుందని ఆమెపై ఎలిగేషన్స్ వేశావు, అసలు అక్కడ ఎంత మంది వర్కర్స్ పని చేస్తున్నారు నీకు తెలుసా అని గట్టిగా తిడుతూ, నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే ఫెంగ్ ఫ్యామిలీ ప్రాపర్టీ నుండి నింగ్ ఫ్యామిలీ ప్రాపర్టీ నుండి నీకున్న షేర్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి రోడ్డు మీద పడేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాట విన నింగ్ భయపడిపోయి యాన్ కి కూడా సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆఫీస్ నుంచి బయటికి రాగానే నింగ్ వేవేక్ మెసేజ్ చేస్తుంది, నువ్వెప్పుడు చైనాకు తిరిగి వస్తావు, నీ ప్లేస్ లో మా బ్రదర్ వైఫ్ లాగా ఇంకొక తొచ్చి కూర్చుంది అని పంపుతుంది. దానికి ఆమె వామ్మో నేను ఖచ్చితంగా త్వరగా వచ్చేస్తాను అని రిప్లై ఇస్తుంది. ఇంకో పక్క ఆఫీస్ లో అతన్ని చూసి ఆమె మనసులో కోపంగా ఉన్నాడని అర్థం చేసుకొని ఒకటే భుజాలన్నీ నొక్కుతూ ఐస్ చేయాలని చూస్తుంది. మనోడు కోపంతో ఆమె వైపుకు తిరిగి, నువ్వంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని అడుగుతాడు. ఎందుకంటే ఈ మ్యాటర్ ను నేనే హ్యాండిల్ చేసుకోవాలనుకున్నాను అని అంటే ఫెంగ్ ఆమెకు నచ్చ చెప్తూ, నీకొక విషయం తెలుసా, నువ్వు నా వైఫ్ యాన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే నేనే చూసుకుంటాను అని అంటే యాన్, నేను బిజినెస్ ఉమెన్ ని, ఇలాంటి క్లయింట్ లను ఎలా డీల్ చేయాలో కూడా నాకు బాగా తెలుసు అని అంటుంది. ఫెంగ్ అయినా సరే నెక్స్ట్ టైం నుండి నాకు ఖచ్చితంగా చెప్పాలి అని ఆర్డర్ వేస్తాడు. దాంతో సరే నెక్స్ట్ టైం చెప్తానులే అని అంటుంది. ఆ తర్వాత నీకేం కావాలన్నా సరే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను యాన్ అని అనడంతో యాన్ అతని బాడీ వైపు ఒక లాంటి చూపులు చూస్తుంది. దాంతో ఫెంగ్ కాస్త ఇబ్బందిగా దగ్గుతూ, అయినా మనం గ్రాండ్ మదర్ ని కలిసి చాలా రోజులైంది కదా, పద వెళ్ళి ఒకసారి కలుద్దాం అని తీసుకెళ్తాడు. అక్కడ గ్రాండ్ మదర్ దగ్గరికి యాన్ వెళ్ళగానే ఆవిడ వేవే అని పిలుస్తుంది. త్వరగా బేబీని ప్లాన్ చేయమని చెప్తుంది. ఆ మాటకి యాన్ ఫెంగ్ వైపు షాక్ గా చూస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు. హాల్లో ఫెంగ్ యాన్ ని ఆపుతాడు. అతనికి తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నువ్వు నీ వైఫ్ తో నార్మల్ మ్యారేజ్ లైఫ్ గడపాలి అనుకుంటే మీ ఇద్దరికి ఒక బేబీ ఉండాలి అని అనుంటాడు. దానికి ఫెంగ్, కానీ ఆమె నన్ను హస్బెండ్ లా కాకుండా ఒక బాస్ లా ట్రీట్ చేస్తుంది అని అంటే ఫ్రెండ్, నువ్వు వెళ్లి డైరెక్ట్ గా ఫెంగ్ ఫ్యామిలీకి ఒక వారసుడు కావాలని అడుగు అని ఐడియా ఇస్తాడు. ఆ మాటల్ని గుర్తు చేసుకుని ఫెంగ్ యాన్ తో, మన ఫెంగ్ ఫ్యామిలీకి ఒక వారసుడు కావాలి యాన్, నువ్వు బేబీని కనాల్సిందే అని చెప్తాడు. యాన్ ఆలోచనలో పడుతుంది. అంటే నువ్వే పద్ధతిలో అంటున్నావు, సరోగేట్ మెథడ్ ద్వారానా లేక ఐవీఎఫ్ ద్వారానా అని అడుగుతుంది. ఫెంగ్ నీకేది కరెక్ట్ అనిపిస్తే అది అని అంటాడు. యాన్ బిజినెస్ మైండ్ తో, అయితే దీనికి నేను ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటాను అని చెప్తుంది. ఫెంగ్ దానికి 100 మిలియన్ ఇస్తాను, డోంట్ వరీ, ఇది నేను నీ బాడీ కోసం ఇవ్వట్లేదు, ఫెంగ్ ఫ్యామిలీ వారసుని ఇస్తున్నందుకు గిఫ్ట్ లాగా ఇస్తున్నాను అని చెప్తే యాన్ కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు అని వెళ్లిపోతుంది. ఫెంగ్ మనసులో ఆమె బిహేవియర్ ని చూసి ఈమెకి నిజంగా నాతో బేబీని కండం ఇష్టం లేదా అని అనుకుంటాడు. ఆ తర్వాత యాన్ ఈ విషయం తన ఫ్రెండ్ కి చెప్తుంది. ఫ్రెండ్ ఎగ్జైట్ అవుతూ, వామ్మో నువ్వు బేబీని కండానికి ఆ హ్యాండ్సమ్ మ్యాన్ తో బెడ్ షేర్ చేసుకోబోతున్నావా, ఏంటే ఇంత అదృష్టం నీకు అని అడుగుతుంటే యాన్ నిట్టూరుస్తూ, నువ్వు అనుకున్నంత ఈజీ కాదే ఇది, నేను పుట్టబోయే బేబీని చూసుకోవాలి, అలాగే నా మ్యారీడ్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేయాలి అని చెప్తుంది. యాన్ ఫ్రెండ్, అయినా సరే ఒకవేళ నువ్వు బేబీని కంటే ఫెంగ్ ఫ్యామిలీలో నీ పొజిషన్ పక్కా అయిపోతుందే అని అంటే యాన్, అలాంటిదేమీ లేదు అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత యాన్ డిన్నర్ టేబుల్ దగ్గర ఫెంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అతను రాగానే, ఏంటి నా కోసమే వెయిట్ చేస్తున్నావా అని అడుగుతాడు. యాన్ అతనికి తాగడానికి సూప్ ఇస్తుంది. అతను సూప్ తాగుతుంటే యాన్, నిన్న రాత్రి అన్న మాటల గురించి ఆలోచించాను, నీకో విషయం చెప్పాలి అని అంటే ఫెంగ్ టెన్షన్ పెడతాడు. నన్ను రిజెక్ట్ చేయబోతుందా ఏంటి అని పైకి మాత్రం, అయినా మీ కంపెనీకి ఏదైనా హెల్ప్ కావాలంటే ఫెంగ్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవచ్చు కదా యాన్ అని అడుగుతాడు. యాన్ బాధగా, నేను అంతకు ముందు మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాను, కానీ నన్ను మెడపట్టి బయటికి తోసేశారు, ఆ తర్వాత నేను నిన్ను కలిశాను అని చెప్తుంది. కానీ మనసులో, నిన్ను కలిసిన 10 నిమిషాలకే నా కంపెనీకి కావాల్సిన క్యాపిటల్ దొరికింది, నేను చాలా లక్కీ అనుకుంటుంది. ఆమె అన్న మాటకి ఫెంగ్ బాధపడుతూ, నువ్వు నన్ను ఎప్పుడు ఒక బాస్ లాగా ఎందుకు ట్రీట్ చేస్తావు, బయట మిస్టర్ ఫెంగ్ అంటావు, ఇంట్లోనూ మిస్టర్ ఫెంగ్ అంటావు, అసలు ఏంటిది అని అడుగుతాడు. యాన్, మరి నిన్నేమని పిలవాలి అని అంటే, నన్ను హస్బెండ్ అని పిలు, నీకు ఒక హస్బెండ్ గా నేను ప్రతి విషయంలోనూ హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. మనసులో మాత్రం, నేను తనకి కొంచెం టైం ఇవ్వాలి, నేనేమో తనతో ఒక ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పిచ్చెక్కిపోతున్నాను, నాకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ కావాలి అని అనుకుంటాడు. యాన్ టాపిక్ మారుస్తూ, రేపు మా ఫ్యాక్టరీలో టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ ఉంది, నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది. నెక్స్ట్ డే యాన్ తన ఫ్యాక్టరీ వర్కర్స్ అందరికి గ్రాండ్ గా పార్టీ ఇస్తుంది. కరెక్ట్ గా అప్పుడే ఫెంగ్ అక్కడికి వస్తాడు. యాన్ అతన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ, ఇతను నా హస్బెండ్ అని చెప్తుంది. అక్కడ యాన్ అండ్ ఫెంగ్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. క్యారియోకేలో ఇద్దరు పాటలు పాడుకుంటూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఫుల్ తాగేసి చేతులు పట్టుకుంటూ పాడుకుంటూ ఊగుకుంటూ ఇద్దరు ఇంటికి వస్తారు. మిస్ యాన్, నువ్వు నాతో బేబీని కంటావా అని అడుగుతాడు. యాన్ అవును అని తల ఊపగానే అక్కడితో సీన్ కట్ అయి నెక్స్ట్ డే కి షిఫ్ట్ అవుతుంది. ఫెంగ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు మేడ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది. అతను, యాన్ ఎక్కడ,
తనకెందుకు బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు అని అడుగుతాడు. మేడం పొద్దున్న ఆఫీస్ కి వెళ్ళిపోయారు సార్, తనకి బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్పారు అని అంటే ఫెంగ్ సరే అని రాత్రి జరిగిన ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని గుర్తు చేసుకుంటాడు. రాత్రి అతను బేబీ గురించి అడిగినప్పుడు యాన్ డైరెక్ట్ గా రిజెక్ట్ చేస్తుంది. మన ఇద్దరిది కేవలం కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే, ఈ అగ్రిమెంట్ బేసిస్ మీద నేను పిల్లల్ని కనాలి అనుకోవట్లేదు. మన ఇద్దరి మధ్య ఒక కంప్లీట్ కమిట్మెంట్, ఒక నమ్మకం ఏర్పడేంత వరకు నేను బేబీని కనలేను అని అనుంటుందన్నమాట. ఆ మాట గుర్తొచ్చి ఫెంగ్ మనసులో సరే నీకు నాతో బేబీ వద్దు అనుకుంటే ఓకే, కానీ అలా అని నన్ను ఈ రేంజ్ లో అవాయిడ్ చేయాలా అని ఫీల్ అవుతుంటాడు. ఇంకో పక్క యాన్ తన కంపెనీ న్యూ క్లైంట్ తో కలిసి క్లబ్ లో కార్డ్స్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ టైం లో అక్కడికి ఫెంగ్ వచ్చి వాళ్ళిద్దరిని చూసి పిచ్చ కోపంతో ఊగిపోతాడు. అది కూడా వాళ్ళిద్దరు నవ్వుతూ కార్డ్స్ ప్లే చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ క్లైంట్ యాన్ తో మీ కంపెనీ R&D డీటెయిల్స్ నా నుండి ఎందుకు ఇంతలా దాచారు, ముందే చెప్పి ఉండాల్సింది కదా అని ఆమె చెయ్యిని పట్టుకొని అంటుంటాడు. ఇదంతా ఫెంగ్ చూసి అక్కడికొచ్చి వాడి చేతిని లాగి పక్కకి విసిరేస్తాడు. కానీ అతను మాత్రం కోపంగా ఆమెకు ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అది చూసి యాన్ మనసులో ఇదేంటి, నేను నా హస్బెండ్ ని మోసం చేస్తూ దొరికిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది, అయినా నేనేం తప్పు చేయలేదు కదా, నాకెందుకు ఇంత గిల్టీగా ఉంది అని అనుకుంటూ అతను వెనకాలే పరిగెడుతుంది. యాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఫెంగ్ ను ఆపి మిస్టర్ ఫెంగ్ నువ్వు నాపై కోపంగా ఉన్నావా అని అడుగుతుంది. అతను పలక్కుండా సీరియస్ గా వెనక్కి తిరిగి ఇప్పుడేమని పిలిచావు నన్ను అని అడగగానే ఆమె ఇమ్మీడియట్ గా హనీ అని పిలుస్తుంది. అప్పుడు ఫెంగ్ సీరియస్ గా అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే యాన్ నేను అక్కడ నా క్లయింట్ తో బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను, నా ఫ్యాక్టరీని ఇంకా ఎక్స్పాండ్ చేయడం కోసం వాళ్ళ బ్యాంక్ నుండి లోన్ తీసుకుందామని వచ్చానని అంటే ఫెంగ్ నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చు కదా యాన్ అని అంటే యాన్ ఏ బిజినెస్ అయినా బ్యాంక్ నుండి లోన్ తీసుకోవడం కామనే కదా, నేను ఆల్రెడీ నీ నుండి చాలా హెల్ప్ తీసుకున్నాను అని చెప్పగానే ఫెంగ్ ఆమె వైపు పిచ్చ కోపంగా చూస్తూ నేను నిన్నెప్పుడైనా డబ్బు తిరిగి ఇవ్వమని అడిగానా, నువ్వు మన ఇద్దరి మధ్య ఇలా ఎందుకు గీతలు గీస్తూ ఉంటావు, నువ్వు నా దగ్గరికి రాకపోయినా సరే ఈ ఫెంగ్ ఫ్యామిలీకి నువ్వే మిసెస్ ఫెంగ్ అనే విషయం మర్చిపోకు, నువ్వు నా పేరు వాడుకుని ఏదైనా సాధించొచ్చు, అంతేకాని ఆ క్లయింట్లతో ఇలాంటి గేమ్స్ ఆడాల్సిన అవసరం లేదు అని అంటే యాన్ కి కూడా కోపం వస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే, నీ పేరు చాలా పెద్దది కావచ్చు, కానీ నీ పేరు వాడుకుని నేను సక్సెస్ అవ్వాలనుకోవట్లేదు అని చాలా ఎమోషనల్ అవుతూ చెప్తుంది. అప్పుడు ఫెంగ్ ఆమెను దగ్గరకు లాక్కొని కానీ మనం హస్బెండ్ అండ్ వైఫ్ కదా యాన్, నాకున్నదంతా నీది కూడా కదా అని అంటే యాన్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ అవును నీ పేరు టాప్ లో ఉంటుంది, కానీ దాన్ని నేను నా అడ్వాంటేజ్ కోసం వాడుకోలేను, పెళ్ళయ్యాక నేను మిసెస్ ఫెంగ్ అయి ఉండొచ్చు, కానీ అంతకు ముందు నేను యాన్ని, నాకంటూ ఒక గుర్తింపు ఉంది, నీపై డిపెండ్ అవుతూ ఎప్పటికీ ఎదగలేను అని చెప్తూ ఒక్కటే ఏడుస్తుంది. ఫెంగ్ బాధతో నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని ఆలోచనలో పడతాడు. నెక్స్ట్ డే యాన్ ఇంటికి వెళ్తూ మనసులో నిన్న రాత్రి ఫెంగ్ ని కాస్త ఎక్కువగా అన్నట్టున్నాను, కొంపదీసి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడా అని భయపడుతూనే టేబుల్ మీద చూసేసరికి ఫెంగ్ ఆమె కోసం ఒక అపాలజీ లెటర్ రాసి పెట్టి ఉంటాడు. అది చదవగానే యాన్ కళ్ళలో నీళ్లతో చాలా హ్యాపీ అయిపోతుంది. ఇంకో పక్క ఆఫీస్ లో ఫెంగ్ యాన్ నుండి వచ్చే మెసేజ్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలోనే ఆమె నుండి వచ్చేస్తుంది మెసేజ్, హనీ నువ్వు ఫ్యాక్టరీని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తావా అని అడుగుతుంది. దాంతో మనోడు పరిగెత్తుకుంటూ ఫ్యాక్టరీకి వెళ్తాడు. యాన్ అతన్ని చూసి నువ్వు వస్తున్నట్టు ముందే చెప్పొచ్చు కదా, నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేదాన్ని, సరే వచ్చావు కదా ఈ చైర్లో కూర్చో అని కూర్చోబెడుతుంది. ఫెంగ్ టేబుల్ పై ఉన్న ఒక కామిక్ బుక్ చూస్తాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఆ బుక్ లో ఉండకూడని బొమ్మలన్నీ గీసుంటాయి, అది చూసి నీకు బానే ఫిజికల్ నీడ్ ఉన్నట్టుందే అని అంటే యాన్ టెన్షన్ తో అది నా పర్సనల్ ప్రైవసీ, నువ్వు దాన్ని చూడకూడదు అని దాన్ని లాక్కుని డ్రాయర్ లో పెట్టబోతుంది. లాక్కోబోయి ఆ డ్రా లో ఉన్న ఒక గిఫ్ట్ కనిపిస్తుంది. దాని మీద ఒక నోట్ ఉంటుంది, అదొక ప్రొటెక్షన్ బాక్స్ అన్నమాట. దాన్ని ఫెంగ్ చూసేస్తాడు. యాన్ టెన్షన్ తో కవర్ చేస్తూ అది మా ఫ్యాక్టరీ వర్కర్ నాకు ఒకరు ఇచ్చారు అన్న అబద్ధం చెప్తుంది. ఫెంగ్ అప్పుడు అర్థం చేసుకుని ఆమెకు చాలా క్లోజ్ గా చూస్తూ యాన్ ఒకవేళ నీకు ఫిజికల్ నీడ్ లో ఏమన్నా హెల్ప్ కావాలంటే నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తే యాన్ సడన్ గా అతను అలా అడిగేసరికి ఈయన నన్ను ట్రాప్ చేయడానికి ఇదంతా యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుంటా, నేను ఇన్నోసెంట్ గా యాక్ట్ చేయాలి అప్పుడే డబ్బులు వస్తాయి కదా అని అనుకుంటూ సైలెంట్ గా ఉంటుంది. బట్ ఫెంగ్ ఆమెకి చాలా దగ్గరగా వచ్చి నేనేం ఇదంతా జోక్ గా చెప్పట్లేదు యాన్, నువ్వు కూడా ఒక మనిషివే కదా, నీకు ఫిజికల్ నీడ్స్ ఉంటాయని నాకు తెలుసు అని ఆమె ముందు చాలా ఇంటెన్స్ గా ఒక ప్రపోజల్ పెడతాడు. ఇక నుండి మన ఇద్దరం కలిసి పడుకుందాం సరేనా, ఒక రియల్ కపుల్ లా ఉండడానికి ట్రై చేద్దాం అని చెప్పగానే యాన్ షాక్ అయ్యి నువ్వు షూరా అని అడుగుతుంది. ఫెంగ్ అఫ్ కోర్స్ అని అనగానే యాన్ కాస్త ఆలోచించి సరే మనం బెడ్ షేర్ చేసుకుందాం, కానీ బేబీ మాత్రం వద్దు అని కండిషన్ పెడుతుంది. దానికి ఫెంగ్ నవ్వుతూ డోంట్ వర్రీ నేను ప్రొటెక్షన్ యూజ్ చేస్తాను అని చెప్పగానే యాన్ మనసులో మురిసిపోతూ స్మైల్ చేస్తుంటే ఫెంగ్ ఆమెను చూసి ఏంటి అలా నవ్వుతున్నావు అని అడుగుతాడు. యాన్ అంటే బేబీ వద్దన్నందుకు ప్రొటెక్షన్ యూజ్ చేస్తా అంటున్నావా అని నవ్వడం ఆపి చెప్తుంది. ఆ తర్వాత యాన్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ నేను నీతో కలిసి పడుకున్నా సరే నీపై ఎలాంటి తప్పుడు ఉద్దేశాలు పెట్టుకోను ఫెంగ్, మన మధ్య ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇలాగే కంటిన్యూ
అవుతాయి అని చెప్పగానే ఫెంగ్‌కి కాస్త కోపం వస్తుంది. బట్ అడ్జస్ట్ అయ్యి ఈ రాత్రి కోసం నేను చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. కట్ చేస్తే రాత్రి సీన్ చూపిస్తారు. యాన్ రూమ్ లో నైట్ డ్రెస్ వేసుకొని బెడ్ మీద వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫెంగ్ మంచిగా వైన్ బాటిల్ పట్టుకొని గ్లాస్ పట్టుకొని బెడ్రూమ్ లోకి వస్తాడు. యాన్ దాన్ని ఒకే దమ్ములో తాగేస్తుంది. ఆ తర్వాత ఫెంగ్ యాన్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఆమెకు కొంచెం దగ్గరగా వస్తూ ఏదో చేద్దాం అనుకునే లోపే యాన్ ఆపుకోలేక ఇమ్మీడియట్ గా పట్టుకొని అతన్ని ప్యాషనేట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు ఒకరికొకరు చాలా ప్యాషనేట్ గా కిస్ చేసుకుంటారు. అప్పుడు ఫెంగ్ ఆగి అడుగుతాడు, నీకు ఓకేనా అని అనగానే యాన్ ఏమీ ఆలోచించకుండా హా ఓకే అని చెప్తుంది. అంతే ఇంకా ముందుకి పోతూ బెడ్ పైకి వెళ్లి కిస్ చేసుకుంటూ వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు అని అనుకునే లోపే మేడం గారు అతన్ని ఆపేసి ఫెంగ్ నాకు పీరియడ్స్ వచ్చాయి అని చెప్తుంది. దాంతో ఫెంగ్ పర్లేదు యాన్ నువ్వు రెస్ట్ తీసుకో, రికవర్ అయ్యాక మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పలేక చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఫుల్ ఆక్వర్డ్ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోలేక నెర్వస్ గా వింత వింతగా బిహేవ్ చేస్తుంటారు. అది గమనించిన మెయిడ్ వచ్చి ఏంటి సార్ మీరు ఈ రోజు ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతుంది. వాళ్ళిద్దరు క్యాలెండర్ దగ్గరికి వెళ్లి యాన్ పీరియడ్స్ ఎప్పుడు అయిపోతాయా, మళ్ళీ ఎప్పుడు ట్రై చేయాలా అని లెక్కలు పెడుతూ ఉంటారు. నెక్స్ట్ డే యాన్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే ఫెంగ్ కూడా వస్తాడు. మెయిడ్ యాన్ దగ్గరకు వచ్చి మేడం మీ పీరియడ్స్ నిన్నటితోనే అయిపోయాయి కదా, మీకోసం ఏదైనా కూల్ డ్రింక్ తీసుకురానా అని అడుగుతుంది. యాన్ మనసులో అబ్బా టైం కి ఎంత మంచి క్వశ్చన్ అడిగావు అని సంబరపడిపోతూ హాహా నిన్నే అయిపోయాయి అని చెప్తుంది. ఆ మాట విన్న ఫెంగ్ ఫేస్ లో వెలుగు వెలుగు వచ్చేస్తది. ఫుల్ ఖుష్. వెంటనే లేచి నేను కంపెనీకి వెళ్తున్నాను అని బయటకు వచ్చి తన అసిస్టెంట్ కి మెసేజ్ పెడతాడు. ఈ రోజు ఈవినింగ్ ఉన్న మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసి పడేసాయి అని ఆర్డర్ ఇచ్చి హ్యాపీగా వెళ్తాడు. ఇంకో పక్క యానేమో ఇతనేంటి నా పీరియడ్స్ అయిపోయాయని చెప్పినా కూడా ఏం రియాక్ట్ అవ్వకుండా వెళ్లిపోయాడు అని అనుకుంటుంది. అంతలో యాన్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏంటే సంగతులు అంతా ఓకేనా అని అడిగితే యాన్ ఏం చెప్పాలే ఇంకా ఏమీ అవ్వలేదు అని చెప్తుంది. ఫ్రెండ్ కాన్ఫిడెంట్ గా ఉండు ఖచ్చితంగా అంతా సక్సెస్ అవుతుందిలే అని ధైర్యం చెప్తుంది. రాత్రి అవుతుంది. నెక్స్ట్ యాన్ మంచి హాట్ నైట్ గౌన్ వేసుకొని బెడ్ మీద ఫెంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫెంగ్ కి నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఒక టెన్షన్ మళ్ళీ. అంతలోనే మేడ్ ఒక్కడికి వచ్చి మేడం ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకోకండి చలి పుడుతుంది అని చెప్తుంది. ఎగ్జాక్ట్ టైమ్ లో ఫెంగ్ రూమ్ లోకి రావడంతో యాన్ సిగ్గుతో పరిగెత్తుకుంటూ బెడ్ పైకి వెళ్లిపోతుంది. ఫెంగ్ బట్టలు చేంజ్ చేసుకుని తన వైఫ్ దగ్గరికి రాగానే యాన్ అతన్ని చూసి ఒక్క క్షణం కూడా ఆపుకోలేక అతనికి దగ్గరగా వెళ్లి అతని మెల్లో చేతులు వేసి ఫేస్ కి చాలా దగ్గరగా వెళ్లి కిస్ చేసేస్తుంది. ఇద్దరి మధ్య ఇంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఫెంగ్ ఆమెను ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకెళ్లి అలానే కిస్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అలా చాలా ఇంటెన్స్ గా కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడే ఫెంగ్ ఆపి నీకు ఓకే కదా అని అడుగుతాడు. యాన్ హా అని చెప్పగానే అంతే బెడ్ షీట్ లోకి దూరిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఆమెను ఎత్తుకొని బాత్రూమ్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ కూడా ఇద్దరు చాలా వైల్డ్ గా రొమాన్స్ చేసుకుంటూ వాళ్ళ ఫస్ట్ నైట్ ని ఎంజాయ్ చేస్తుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ యాన్ కళ్ళు తెరిచి నిన్న రాత్రి నిజంగానే నేను ఫెంగ్ తో బెడ్ షేర్ చేసుకున్నానా అని రాత్రి జరిగిన చాలా ఇంటెన్స్ మూమెంట్స్ అన్నిటిని గుర్తు తెచ్చుకుంటుంది. ఫెంగ్ కళ్ళు తెరిచి ఏమైంది యాన్ చాలా టైర్డ్ అయిపోయావా, ఎక్కడైనా పెయిన్ గా ఉందా అని చాలా కేరింగ్ గా అడుగుతాడు. యాన్ పర్లేదు బానే ఉంది అని ఏదో చెప్పబోయేలోపే అంతలోనే యాన్ కి ఫ్యాక్టరీ నుండి కాల్ వస్తుంది. ఆమె అర్జెంట్ గా వెళ్లాల్సి రావడంతో నేను త్వరగా వెళ్ళాలి అని అంటే ఫెంగ్ తన చేతులు చాచి వెళ్లే ముందు లాస్ట్ టైం ఒకసారి హక్ చేసుకో అని అడుగుతాడు. యాన్ కొంచెం నెర్వస్ అవుతూ వెళ్లిపోతుంటే అతను ఆమె లాక్కొని గట్టిగా హక్ చేసుకొని ఐఎమ్ సో సారీ నిన్న రాత్రి నేను నీతో రఫ్ గా బిహేవ్ చేశాను కదా అని చెప్తాడు. ఆ తర్వాత ఆఫీస్ లో ఫెంగ్ యాన్ కోసం 5 మిలియన్స్ కాస్ట్లీ ఒక మోస్ట్ రేర్ డైమండ్ నెక్లెస్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్లేసరికి యాన్ హాల్లో కూర్చుని ఉంటుంది. ఫెంగ్ యాన్ దగ్గరికి వెళ్లి ఆ డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. యాన్ దాన్ని చూసి ఇమ్మీడియట్ గా బాబో ఇది చాలా ఎక్స్పెన్సివ్ లా ఉంది ఫెంగ్ నేను తీసుకోలేను అని అంటే ఫెంగ్ ఫేస్ ఒక్కసారిగా డల్ అయిపోతుంది. అది చూసి యాన్ అతన్ని అర్థం చేసుకుని ఇమ్మీడియట్ గా దాన్ని లాక్కొని కానీ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది నా కోసమే తెచ్చావు కదా నేను నా దగ్గరే ఉంచుకుంటాను అని హ్యాపీగా తీసేసుకుంటుంది. అది చూసి ఫెంగ్ హ్యాపీ అయిపోయి హనీ అయితే మనం ఇంకోసారి ట్రై చేద్దామా అని అడుగుతాడు. ఆమె అలా తలెత్తి చూస్తుంది. కట్టు నెక్స్ట్ సీన్ బెడ్ మీద ఉంటారు. ఫెంగ్ యాన్ కి హాట్ వాటర్ గ్లాస్ ఇచ్చి నెయిల్ కటర్ తీసుకొని తనే స్వయంగా ఆమె గోళ్ళను కట్ చేస్తూ ఉంటాడు. యాన్ ప్రేమగా అతని వైపు చూస్తూ ఫెంగ్ నిన్న రాత్రి నా గోళ్లు తగిలి నీ వీపుపై గీతలు పడ్డాయి కదా అక్కడ ఏమైనా మెడిసిన్ రాయనా అని అడుగుతుంది. ఫెంగ్ నవ్వుతూ దానికేం అవసరం లేదు నేనే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అని అంటాడు. యాన్ సిగ్గుపడుతూ ఇంకా ప్రాక్టీసా వద్దు స్వామి నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేస్తే నేను ఖచ్చితంగా
ఖచ్చితంగా చచ్చిపోతాను అని అంటుంది. ఆ తర్వాత రోజు నుంచి వీళ్ళ రొమాన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. యాన్ తప్పించుకోవాలని చూస్తుంది. ఫెంగ్ ఆమెను పట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఒకసారి ఆమె సీక్రెట్ గా ఇంటికి వస్తుంటే యాన్ ఆమెను వెనక నుండి ఎత్తుకొని బెడ్ పైకి లాక్కెళ్తాడు. ఇంకోసారి సైలెంట్ గా వచ్చి బెడ్ మీద పడుకుంటూ ఉంటే పడుకున్న మనోడు ఆమెను బెడ్ మీదకి లాక్కెళ్లి ఒకరికొకరు కిస్ చేసుకుంటూ రొమాన్స్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో యాన్ పిచ్చ టైర్డ్ అయిపోతుంది. అంతా అయిపోయాక యాన్ ఫెంగ్ ని ఒక విషయం అడుగుతుంది. నువ్వు అంతకు ముందు నాకు ఏ సాయం కావాలన్నా చేస్తా అన్నావు కదా, అయితే నా కంపెనీ నీ కంపెనీతో కలిసి కొలాబరేట్ అవ్వాలి అనుకుంటుంది, దానికి నువ్వు ఓకే చెప్తావా అని అంటే ఫెంగ్ హ్యాపీగా ఒప్పుకుంటాడు. దాంతో యాన్ ఎగ్జైట్ అయిపోయి రేపే నేను మీ ఆఫీస్ కి వచ్చి అఫీషియల్ గా అప్లై చేస్తాను, ఇవాళ చాలా టైర్డ్ అయిపోయాను, ఇక నేను పడుకుంటాను అని పడుకుంటుంది. ఫెంగ్ ఆమె వైపుకు చూస్తూ అప్పుడే పడుకుందేంటి అంటే ఈమెకు నేను బోర్ కొట్టేశానా అని కొంచెం డల్ అయిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యాన్ కొలాబరేషన్ డీల్ కోసం కాన్ఫిడెంట్ గా ఫెంగ్ కంపెనీకి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్లేసరికి వేవే ఉంటుంది. యాన్ ని చూసి పొగరుగా నువ్వే కదా ఫెంగ్ వైఫ్ వి అని అడిగితే యాన్ ఆమెను చూసి మనసులో ఈమె ఖచ్చితంగా వేవే అయి ఉంటుంది, నా ముఖంలాగే ఉంది కదా అని అనుకుంటుంటే వేవే యాన్ ని తక్కువ చేసి చూస్తూ ఆ ఇంటి అసలు ఓనర్ తిరిగి వచ్చేసింది, నువ్వు ఇక ఇక్కడ నుండి వెళ్లిపోవడం మంచిది అని వార్నింగ్ ఇస్తుంది. యాన్ అస్సలు తగ్గదు. బాగా జోక్ చేస్తావు, నేను ఇక్కడికి వచ్చింది నీతో మాట్లాడడానికి కాదు, నా కంపెనీ బిజినెస్ కొలాబరేషన్ గురించి మాట్లాడడానికి అని స్ట్రైట్ గా చెప్తుంది. దానికి ఆమె వెటకారంగా నువ్వు ఫెంగ్ వైఫ్ అయ్యుండి కూడా బిజినెస్ కోసం నువ్వే స్వయంగా నడుచుకుంటూ రావాలా, ఇది చూసి జనాలు ఏమనుకుంటారో తెలుసా అని అంటే యాన్ సీరియస్ గా జనాలు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అని చెప్తుంది. అంతలోనే ఫెంగ్ రావడం చూసి వేవే అబ్జర్వ్ చేసి ఇమ్మీడియట్ గా కావాలనే కింద పడిపోయి చాలా ఇన్నోసెంట్ గా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఫెంగ్ ఆమె దగ్గరికి రాబోతుంటే ఖచ్చితంగా ఇప్పుడు వేవే దగ్గరికి వెళ్తాడు నన్ను ఇగ్నోర్ చేసి అని బాధపడుతుంటే మనోడు డైరెక్ట్ గా ఆమె దగ్గరకు వచ్చి వేవే వైపు కోపంగా తిరిగి నువ్వు ఇంత సోది మాటలు మాట్లాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు అని గట్టిగా అడుగుతాడు. దానికి వేవే కవర్ చేస్తూ నేను అలా అనలేదు ఫెంగ్, మిస్ యాన్ ఒక డిజేబుల్ పర్సన్ తో కలిసి వర్క్ చేస్తుంది కదా, మేబీ నీ కంపెనీ రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుందేమో అని చెప్తుంది. దానికి ఫెంగ్ యాన్ చేసే పని కంటే నేను చాలా ఘోరమైంది, నేను ఒక లాయర్ ని, రోజు మర్డర్స్ తో మాన్స్టర్స్ తో డీల్ చేస్తూ ఉంటాను, అలా చూసుకుంటే నేను నీ ముందు నిలబడ్డానికి కూడా అర్హుణ్ణి కానేమో అని ఆమె ముఖం పగిలిపోయేలా చెప్తాడు. అది చూసి వేవే మనసులో అసలు యాన్ లో ఏముందని ఫెంగ్ ఆమెకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నాడు, నన్ను కాదని ఆమెను డిఫెండ్ చేస్తున్నాడు అని జెలస్ ఫీల్ అవుతుంది. ఇంకో పక్క యాన్ మనసులో వీళ్ళిద్దరి గొడవ చూస్తుంటే నా లగేజ్ చదురుకుని ఇక నుంచి వెళ్లిపోవాలేమో అని టెన్షన్ పడుతూ ఉంటే ఫెంగ్ యాన్ ఫేస్ ని పట్టుకుని యాన్ నీకొక విషయం ఇప్పటికైనా చెప్పాలి, యాక్చువల్ గా నేను ఎప్పుడు వేవేని డేట్ కూడా చేయలేదు, తను ఒకసారి మా గ్రాండ్ మదర్ ప్రాణాలు కాపాడింది, ఆ ఒక్క కారణం వల్ల గ్రాండ్ మదర్ నన్ను తన్ని పెళ్లి చేసుకోమన్నారు, అంతకు మించి మా మధ్య ఏం లేదు, నువ్వే నా లీగల్ వైఫ్ వి, ఈ విషయం నేను అందరికి ప్రౌడ్ గా చెప్తాను, మా గ్రాండ్ మదర్ హెల్త్ కాస్త కుదుట పడగానే ఆవిడకి కూడా నిజం చెప్పేస్తాను అని అంటాడు. ఆ మాట వినగానే యాన్ మనసంతా హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక భారం పెట్టుకొని అతనితో క్లోజ్ అవ్వడం, అతనికి దగ్గర అవ్వడం జరుగుతుంది కదా. ఇక నెక్స్ట్ సీన్ లో ఫెంగ్ రూమ్ లో ఉంటే యాన్ అక్కడికి వెళ్తుంది. అతను అక్కడ వైట్ షర్ట్ అండ్ బ్లాక్ టై వేసుకొని ఉంటాడు. ఏంటి ఈ రోజు నైట్ అది కూడా బెడ్ మీద ఇలాంటి బట్టలు వేసుకున్నాడు అంటే ఏదో చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. యాన్ అతని టై తీసుకొని దగ్గరికి లాక్కొని ఆ టైని విప్పి అతని కళ్ళకు గంతలు కట్టి రొమాన్స్ స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ నైట్ ని చాలా ఇంటెన్స్ గా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత బెడ్ మీద ఇద్దరు పడుకొని ఉన్నప్పుడు ఫెంగ్ యాన్ ని రేపు నువ్వు ఫ్రీగా ఉన్నావా, నా ఫ్రెండ్స్ ని కలవడానికి వస్తావా అని అడుగుతాడు. యాన్ రేపు కుదరదు, నా బెస్ట్ ఫ్రెండ్ ఫారెన్ నుండి చైనాకి తిరిగి వస్తున్నాడు, నేను తన్ని కలవడానికి వెళ్ళాలి అని చెప్తే ఫెంగ్ కొంచెం డల్ గానే సరే అంటాడు. ఆ తర్వాత ఫెంగ్ తన ఫ్రెండ్ తో కలిసి ఒక క్లబ్ కి వెళ్ళాలి. బట్ తన వైఫ్ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకొని కావాలనే ఆ లొకేషన్ కి వెళ్లి ఫ్రెండ్ ని కూడా పిలిపించుంటాడు. రేయ్ నువ్వు ఇంతగానం నీ వైఫ్ గురించి ఆలోచిస్తూ తన కోసం తప్పిస్తున్నావు కాబట్టి చూస్తుంటే నీ వైఫ్ ని నువ్వు పిచ్చిగా ప్రేమిస్తున్నట్టున్నావే అని టీజ్ చేస్తాడు. ఫెంగ్ ఇమ్మీడియట్ గా కవర్ చేస్తూ అలాంటిదేం లేదు, హస్బెండ్ అన్నాక వైఫ్ గురించి కేర్ తీసుకోవడం నార్మలే కదా, తను తన ఫ్రెండ్ ని కలిసేసాక నేనే స్వయంగా వెళ్లి పికప్ చేసుకోవడానికి వెళ్తాను అని అంటాడు. అంతలోనే అక్కడ ఒక కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి లూచన్ దిగుతాడు. అతనితో పాటు యాన్ ఫ్రెండ్, అంతేకాకుండా యాన్ కూడా కిందికి దిగుతారు. వాళ్ళిద్దరూ దూరంగా ఉండి చాలా నవ్వుతూ క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి యాన్ జల్సీతో తట్టుకోలేకపోతాడు. ఇమ్మీడియట్ గా అక్కడికి వచ్చి హనీ అని పిలుస్తాడు. లూచన్ ఎవరితను అని అడిగితే ఫెంగ్ డైరెక్ట్ గా యాన్ దగ్గరకు వచ్చి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని నేను తన హస్బెండ్ ని అని సీరియస్ గా చెప్తాడు. లూచన్ కోపంగా మీ ఇద్దరికి పెళ్ళైందా, నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటే ఫెంగ్ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని స్ట్రైట్ గా కౌంటర్ ఇస్తాడు. అప్పుడు లూచన్ యాన్ చాలా మంచి అమ్మాయి, తన్ని బాగా చూసుకో అని అంటే ఫెంగ్ తను నా వైఫ్, ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్తాడు. ఒకవేళ గనక నువ్వు తన్ని సరిగ్గా చూసుకోకపోతే తన లైఫ్ లోకి రావడానికి ఇక్కడ చాలా మంది రెడీగా ఉన్నారు అని అంటాడు. యాన్ భయంతో కొంచెం టాపిక్ చేంజ్ చేస్తూ ఫెంగ్ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఫెంగ్ నా ఫ్రెండ్ తో వచ్చాను, పద ఇంటికి వెళ్దాం అని అంటే యాన్ లేదు నేను కాసేపు అయ్యాక వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఫెంగ్ అక్కడ నుంచి ముఖం మార్చుకుని వెళ్ళిపోతాడు. బయటకు వచ్చాక ఫెంగ్ ఫ్రెండ్ అక్కడేదో జరుగుతుందని నువ్వు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, అతను
లు ఫ్యామిలీ వారసుడు. యాన్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అట. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాకు క్లారిటీ లేదు కానీ నిన్ను చూస్తుంటే మాత్రం యాన్ విషయంలో నువ్వు చాలా పొసెసివ్ గా జెలస్ గా ఫీల్ అవుతున్నట్టు అర్థమవుతుంది అని చెప్తాడు. ఆ మాటకి ఫెంగ్ రియలైజ్ అవుతాడు. నేను నిజంగానే యాన్ ని లవ్ చేయడం స్టార్ట్ చేశానా అని. ఆ తర్వాత ఫెంగ్ ఇంటికెళ్లి యాన్ అని గట్టిగా పిలుస్తాడు. కానీ యాన్ ఇంట్లో ఉండదు. బట్ ఆ రూమ్ లో నల్లు వైపులా యానే కనిపిస్తుంటుంది. ఆమె రూమ్ లో బట్టలు మడత పెడుతూ డ్రింక్ చేస్తూ తనతో నవ్వుతూ మాట్లాడిన మూమెంట్స్ అన్నిటిని గుర్తు తెచ్చుకుంటాడు. యాన్ లేకపోతే ఈ ఇల్లు అసలు ఇల్లు లాగే అనిపించట్లేదు అని చాలా డల్ గా ఫీల్ అవుతాడు. అంతలోనే టేబుల్ డ్రా లో ఉన్న యాన్ కామిక్ బుక్ చూసి ఇదేంటి ఫ్యాక్టరీలోనే కాకుండా ఇంట్లో కూడా ఈ కామిక్స్ చదువుతుందా అని నవ్వుకుంటాడు. కరెక్ట్ గా అప్పుడే ఫెంగ్ ఫోన్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది చూసి అతను షాక్ అవుతూ ఈ రోజు యాన్ బర్త్డేనా, అయ్యో నాకు అసలు ఈ విషయమే తెలియలేదు అని యాన్ కి మెసేజ్ చేయబోతాడు. ఇంకో పక్క యాన్ లూచెన్ తో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అంతలోనే ఫెంగ్ గుర్తుకొచ్చి అతనికి మెసేజ్ చేయాలి కదా, నేను ఇవాళ రావడం లేట్ అవుతుంది అని మెసేజ్ టైప్ చేస్తూ ఉండగానే ఫెంగ్ నుండి మెసేజ్ వస్తుంది. ఈ రోజు ఇంటికి త్వరగా రాయాన్ అని ఉంటుంది. దాంతో యాన్ టైప్ చేస్తుంది డిలీట్ చేసి తన ఫ్రెండ్స్ తో నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి అని ఎగ్జైట్ అవుతూ వాళ్ళకి బాయ్ చెప్పి వెళ్లిపోతుంది. యాన్ ఇంటికి వెళ్లేసరికి తన చేతులతో టేబుల్ నిండా గ్రాండ్ గా డిన్నర్ చేసి రెడీగా ఉంచుతాడు. అంతేకాదు ఆమె చేతిలో ఒక బర్త్డే గిఫ్ట్ పెడతాడు. అది ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్. యాన్ ఎప్పటి నుంచో తన ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేయడం కోసం ఆ ల్యాండ్ ని కొనాలి అనుకుంటుంది. దాన్ని ఫెంగ్ గిఫ్ట్ గా ఇచ్చేసరికి ఆమె ఆనందానికి అవధులే ఉండవు. ఎగ్జైట్మెంట్ లో ఫెంగ్ ని గట్టిగా పట్టుకుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫెంగ్ కూడా అంతే ప్యాషనెట్ గా రెస్పాండ్ అవుతాడు. యాన్ అతని హ్యాండ్ కప్స్ వేస్తుంది. అలా కప్స్ తొడిగేసరికి మనోడు మనసులో ఇన్ని రోజులు నావెల్స్ బుక్స్ లో చదివినవన్నీ ఇప్పుడు నా మీద ట్రై చేద్దాం అనుకుంటున్నట్టుంది అని అనుకోగానే మన మేడం గారు అతన్ని బెడ్రూమ్ లోకి లాక్కుని వెళ్తుంది. ఇద్దరు కలిసి ఆ రాత్రిని చాలా ఇంటెన్స్ గా ఎంజాయ్ చేస్తారు. పాపం ప్రతిసారి యాన్ టైర్డ్ అయిపోయి ఉంటుంది. బట్ ఈసారి మాత్రం యాన్ ఎప్పటి నుంచో తను అడల్ట్ కామిక్ బుక్స్ లో చదువుతున్నదంతా ప్రాక్టీస్ చేసేసి ఫెంగ్ ని ఫుల్ టైట్ చేసేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు బెడ్ మీద పడుకుని ఉన్నప్పుడు మేట్ కంగారుగా వచ్చి సార్ మేడం త్వరగా లేవండి, ఆ వేవే గ్రాండ్ మా ఇంటికి వెళ్ళిందంట అని చెప్పగానే ఇద్దరు షాక్ అయ్యి అక్కడికి బయలుదేరుతారు. అక్కడ వేవే నింగ్ ఇద్దరు కలిసి గ్రాండ్ మదర్ కి యాన్ గురించి తప్పుగా చెప్తుంటారు. ఆమె అసలైన వేవే కాదని, ఒక ఫేక్ యాన్ అని, ఫెంగ్ ని పెళ్లి చేసుకోవాల్సింది ఇక్కడే ఉన్న వేవే అని చూపిస్తారు. దాంతో గ్రాండ్ మా కూడా యాన్ వేవేల మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతుంది. వాళ్ళిద్దరిలో ఎవరు ఆమెను కాపాడారో గుర్తుపట్టలేక తను అక్కడికక్కడి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత ఆమెకు స్పృహ రాగానే యాన్ వేవే ఇద్దరు ఆవిడ బెడ్ దగ్గరికి వెళ్తారు. గ్రాండ్ మా కళ్ళు తెరిచి ఫస్ట్ వేవే చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది. అది చూసి వేవే ఫుల్ ఖుషి అయిపోతుంది. కానీ అంతలోనే గ్రాండ్ మా ఆమె చేతులను అబ్జర్వ్ చేసి వాటిని విదిలిచ్చి నా వేవే గోళ్ళు ఎప్పుడు ఇంత పెద్దగా ఉండవు, నేను తన స్పర్శను ఈజీగా గుర్తుపట్టగలను, నువ్వే ఫేక్ వేవేవి అని గట్టిగా అరుస్తుంది. దాంతో యాన్ చాలా హ్యాపీ అయిపోతుంది. ఫెంగ్ కూడా ఆ వేవేని గట్టిగా అవమానించి అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. ఆ తర్వాత గ్రాండ్ మా వాళ్ళిద్దరిని కలిసి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మనస్ఫూర్తిగా దీవిస్తుంది. బయటకు వచ్చాక వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే యాన్ నాకు మా డాడ్ చేసే డంప్లింగ్స్ తినాలనుంది ఫెంగ్ అని చెప్పిన వెంటనే ఆమెను అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న తన చనిపోయిన వైఫ్ ఫోటో ముందు కూర్చొని డంప్లింగ్స్ తింటూ ఉంటాడు. అంతేకాక అందరూ కలిసి తింటూ ఉన్నప్పుడే వాళ్ళ నాన్న యాన్ ఎలాంటి అమ్మాయి అని చెప్తూ ఉంటాడు. ఒకసారి యాన్ చిన్నప్పుడు ఒక ముసలావిడ ప్రాణాలు కాపాడింది, కానీ ఆ పర్సన్ ఎవరు అనేది తనకి అస్సలు గుర్తులేదు అని దాంతో ఫెంగ్ కి కొంచెం డౌట్ వస్తుంది. ఫెంగ్ ఇన్వెస్టిగేషన్ చేయమని అసిస్టెంట్ కి చెప్పినప్పుడు అసలు నిజం బయటపడుతుంది. అసలు గ్రాండ్ మదర్ ప్రాణాలు కాపాడింది వేవేనే కాదు యాన్. ఎందుకంటే శాన్ వేవేకి అసలు స్విమ్మింగే రాదు. బట్ ఈ వేవే చాటుగా ఇదంతా చూసి ఈమె ఫెంగ్ గ్రాండ్ మదర్ కదా, నేను గనక ఈవిడిని కాపాడినట్టు నమ్మిస్తే నాకు చాలా డబ్బు హోదా అన్ని దక్కుతాయి అని ప్లాన్ వేసి యాన్ అక్కడి నుంచి వెళ్లిపోగానే వేవే గ్రాండ్ మా దగ్గరకు వస్తుంది. ఆవిడ కళ్ళు తెరిచి నువ్వేనా నా ప్రాణాలు కాపాడింది అని అడిగితే వేవే అవును గ్రాండ్ మా అని అబద్ధం చెప్పి క్రెడిట్ మొత్తం కొట్టేస్తుంది. అందుకే ఇమ్మీడియట్ గా వేవే దగ్గరికి వెళ్లి నువ్వు నిజంగానే ఆ రోజు మా గ్రాండ్ మదర్ ప్రాణాలు కాపాడావా అని నిలదీస్తాడు. వేవే టెన్షన్ తో అఫ్ కోర్స్ ఫెంగ్ నేనే కాపాడాను అని అంటుంటే ఫెంగ్ కోపంగా నువ్వు అబద్ధం చెప్తున్నావు వేవే అని మండిపడుతుంటాడు. వేవే భయంతో అతని చేతులు పట్టుకుని ఉంటే దూరం నుంచి ఆ చెంగాడు వీళ్ళిద్దరిని చూసి ఫొటోస్ తీసి యాన్ కి పంపిస్తాడు. అది చూసిన యాన్ చాలా బాధపడుతుంది. ఫెంగ్ మళ్ళీ తన పాత లవర్ తో కలిసిపోయాడన్నమాట. నాతోనే ఉంటానన్నాడు కదా, మరి ఇలా ఎలా చేశాడు అని బాధపడుతూనే తను నిజంగా ఇప్పుడు ఫెంగ్ ని ఇష్టపడుతుందని రియలైజ్ అవుతుంది. ఆ తర్వాత యాన్ ఇంటికి వెళ్లేసరికి అక్కడ లూచెన్ ఎదురవుతాడు. అతను యాన్ తో ఫెంగ్ ఒక నెంబర్ 1 మోసగాడు, నిన్ను చీట్ చేస్తున్నాడు, అతను వదిలేయి, నీది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని నాకు బాగా తెలుసు, ఫెంగ్ నీకెంత ఇస్తాడో దానికి డబుల్ మనీ ఇస్తాను, నా దగ్గరకు వచ్చేయి అని ఆఫర్ ఇస్తాడు. ఆమె రిజెక్ట్ చేసే లోపే ఫెంగ్ అక్కడికి వస్తాడు. డైరెక్ట్ గా యాన్ దగ్గరికి వెళ్లి ఆమె చేతిని పట్టుకుని లాక్కెళ్లి పద ఇంటికెళ్దాం అని లోపలికి తీసుకెళ్తుంటే ఆ లూచెన్ కోపంగా నువ్వొక నెంబర్ 1 వేస్ట్ ఫెలోవి అని తిడతాడు. దానికి ఫెంగ్ కోపంగా తను నా వైఫ్, నువ్వు తనకి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. యాన్ కూడా ఫెంగ్ కి సపోర్ట్ చేస్తూ
లూచెన్ నువ్వు ఇక ఇంటికెళ్ళు అని చెప్తుంది. అతను వెళ్లిపోగానే ఫెంగ్ యాన్ చేపట్టుకుని లాక్కుంటూ లోపలికి తీసుకొస్తాడు. యాన్ ని గట్టిగా పట్టుకుని కిస్ చేస్తూ అసలు ఆ లూచెన్ గారు నీతో ఏం మాట్లాడుతున్నాడు అని కోపంగా అడుగుతాడు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటే ఫెంగ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నాక ఒకరికొకరు ప్రేమించుకోవాలి, నమ్మాలి యాన్ అని అంటాడు. దాంతో యాన్ సీరియస్ గా మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వు కూడా వేరే వెనకాల తిరుగుతున్నావు కదా అని అక్కడి నుంచి సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే నుండి వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. అది గమనించిన గ్రాండ్ మదర్ ఏంటి మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది. వాళ్ళిద్దరు టెన్షన్ పడుతూ అయ్యో గ్రాండ్ మా అలాంటిదేం లేదు అని అంటే దాంతో ఆవిడ అయితే ఓకే ఇమ్మీడియట్ గా ఒకరికొకరు కిస్ చేసుకొని చూద్దాం అని కండిషన్ పెడుతుంది. సో ఇమ్మీడియట్ గా ఫెంగ్ యాన్ దగ్గరకు వచ్చి హనీ ఐఎమ్ సో సారీ, నిన్న రాత్రి నేను నీతో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు, నేను నిన్ను నమ్మాలి, అలాగే నువ్వు కూడా నన్ను నమ్ము అని ప్రేమగా యాన్ ని కిస్ చేస్తాడు. అది చూసి గ్రాండ్ మదర్ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అప్పుడే గ్రాండ్ మదర్ చేతికున్న రింగ్ ని యాన్ అబ్జర్వ్ చేస్తుంది. ఆ రోజు వాటర్ లో ఒక ముసలావిని కాపాడిన చేతికి కూడా ఇదే రింగ్ ఉండడంతో యాన్ ఫైనలీ అర్థం చేసుకుంటుంది. ఫెంగ్ కూడా అవును ఆ రోజు ఆవిడ్ని కాపాడింది నువ్వే, అందుకే చూసావా మన ఇద్దరం దేవుడు రాసిన జంట అని చెప్తాడు. యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఫెంగ్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత యాన్ కంపెనీ కూడా షేర్ మార్కెట్ లో లిస్ట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఫెంగ్ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ బొకే పట్టుకుని యాన్ దగ్గరకు వచ్చి మిస్ యాన్ నువ్వు నన్ను అఫీషియల్ గా పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు. కానీ యాన్ నో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం మనోడు ఫేస్ మాడి మస్ అవుతుంది. ఇమ్మీడియట్ గా తన ఫ్రెండ్ కి చెప్పి బాధపడుతుంటే అతను నవ్వుతూ ఒరేయ్ నీ వైఫ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నో చెప్పిందా అని ఏదో పెద్ద సజెషన్ ఇస్తాడు. ఆ తర్వాత సీన్ లో యాన్ ఫ్రెండ్ యాన్ ని బలవంతంగా వెడ్డింగ్ డ్రెస్ వేపించి మరి ఇవాళ ఒక పార్టీ ఉంది అక్కడికి రావాలి అని ఫోర్స్ఫుల్ గా తీసుకొని వస్తుంటే యాన్ అక్కడున్న సెటప్ మొత్తం చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆమె వచ్చింది తన వెడ్డింగ్ హాల్ కి. అంత అందంగా ఉన్న ఆమెను చూసి యాన్ ఎమోషనల్ అవుతూ ఈ రోజు నుంచి మన కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎండ్ అవుతుంది, సో మనం అఫీషియల్ గా పెళ్లి చేసుకుందామా అని అడగగానే యాన్ ఓకే చెప్తుంది. ఫెంగ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.